ఎపిసోడ్ 111 అనుకోని ప్రమాదం. విచిత్రమైన ఫుట్ ప్రింట్స్ ఉన్న వ్యక్తి నాన్ వెజిటేరియన్ ఫుడ్ కోసం వస్తే అతని వల్ల మనకి ఎప్పటికైనా ప్రమాదమే అని అంటాడు స్మిత అసిస్టెంట్ వినోద్. స్మిత అతని మాటలకు సపోర్ట్ చేస్తూ, నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తోంది వినోద్. సాధారణంగా క్రూర మృగాల లక్షణం ఏంటంటే అవి మిగతా జంతువులను ముందు ఫ్రీగా తిరగనిస్తాయి, ఆ తర్వాత అవి ఆదమరుచున్నప్పుడు దాడి చేస్తాయి. ఇప్పుడు ఆ పెద్ద ఫుట్ ప్రింట్స్ ఉన్న వ్యక్తి దృష్టిలో మనం కూడా అతనికి ఆహారమే అయ్యుండొచ్చు. అతను మనల్ని ఏమి చేయడని మనం కేర్లెస్గా ఉంటే అతను మనల్ని అటాక్ చేయొచ్చు, అందుకు ఛాన్స్ లేకపోలేదు అని అంది. ఆ మాటలు విని మిగిలిన వాళ్ళందరూ కాస్త భయపడ్డారు. వెంటనే స్మిత, నా టీం సభ్యులు నా బాధ్యత మీద ఇక్కడికొచ్చారు, వారికి ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది అని భరత్ దగ్గరకు వెళ్ళి, భరత్ సార్, మమ్మల్ని ఇక్కడి నుండి పంపించేసేయండి. మా టీంకి ఏం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఇక్కడ పరిస్థితి చూస్తే అంత సేఫ్గా అనిపించటం లేదు అని అంది. అప్పటికే భరత్, హేమంత్ ఇద్దరూ ఇక్కడ వారిని క్షేమంగా చిరాయు దగ్గరకు తీసుకెళ్లడం గురించి మాట్లాడుతున్నారు. ఇంతలో ధన్య వచ్చి, భరత్ సార్, ఇక్కడ మీకు సెక్యూరిటీ ప్రాబ్లం అయ్యేలా ఉంది. వెంటనే హెలికాప్టర్ను తీసుకురమ్మని పైలట్కి కాల్ చేయండి. మీరు ముందు ఇక్కడి నుంచి హ్యాచ్లోకి వెళ్ళిపోవడం మంచిది అని అంది. వెంటనే భరత్, లేదన్యా, ముందు మనం ఇక్కడ వాళ్ళందరినీ సేఫ్గా బయటకు తీసుకెళ్ళాలి, ఆ తర్వాత నా గురించి చూద్దాం అని చెప్పాడు. అతని మాటలకు ధన్య కంగారు పడింది. దాంతో ఒక్క నిమిషం ఆలోచించి, సార్, ముందు హెలికాప్టర్ వస్తే అందులో మీతో పాటు కొంతమంది మెంబర్స్ని కూడా యాడ్స్ దగ్గరకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా, అందుకోసమైనా పైలట్ని పిలవండి అని రిక్వెస్ట్ చేసింది. ఇంతలో అక్కడికొచ్చిన జయంత్ కూడా, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా భరత్ గారు, అలా చేయడమే మంచిది. మీరు యాడ్స్ దగ్గరకు వెళ్తే అక్కడి నుండి వైజాగ్లో ఉన్న మరికొంతమంది బాడీగార్డ్స్ చేత వీళ్లను రెస్క్యూ చేయించడానికి అవకాశం ఉంటుంది అని అన్నాడు. దాంతో భరత్ సరే అంటూ పైలట్కు ఫోన్ చేశాడు. కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో అతను అనుమానంగా చిరాయులో ఉన్న గార్డ్స్కు కాల్ చేశాడు. కానీ అక్కడి నుంచి కూడా ఎటువంటి రిప్లై రాలేదు. దాంతో అసలు చిరాయు ఐలాండ్ దగ్గరే ఉందా లేక వైజాగ్ వెళ్ళిపోయిందా అని అనుకుంటూ వైజాగ్లో ఉన్న పోర్ట్కి కాల్ చేశాడు. కానీ అప్పటికే సిగ్నల్ డెడ్ అయిపోయింది. ఎందుకు ఎవ్వరూ కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని ఆలోచిస్తున్న భరత్ సడన్గా ఏదో స్ట్రైక్ అయినట్టుగా, ఓ మై గాడ్, ఈ వింత వ్యక్తి చిరాయులో ఉన్న వాళ్లపై అటాక్ చేసుంటాడా, అందుకే ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా అని అన్నాడు. దాంతో ఎవ్వరూ మాట్లాడకుండా భయంగా చూశారు. దాంతో భరత్ మళ్లీ మాట్లాడుతూ, ఒకవేళ అదే నిజమైతే మనం ఇక్కడ ఉండటం సేఫ్ కాదు, వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి అని అన్నాడు. అప్పుడు విహారీ కొంచెం టెన్షన్గా, హెలికాప్టర్ లేకుండా ఇక్కడి నుండి ఎలా వెళ్లగలం? మనం ఇప్పుడు చిరాయు దగ్గర నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో వచ్చేసాం, నడుచుకుంటూ వెళ్తే ఒక్క రోజులో వెళ్లలేం అని అన్నాడు. కానీ ఇప్పుడు మనకు నడవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. చిరాయు దగ్గరకు వెళ్తేనే మనం వైజాగ్లో ఉన్న వాళ్లతో కాంటాక్ట్ చేయగలం అని అన్నాడు భరత్. స్మిత వెంటనే కంగారుగా, మరి ఆ వింత వ్యక్తి చిరాయులోనే ఉంటే అప్పుడెలా అని అడిగింది. అప్పుడు భరత్, మీరు కంగారు పడకండి, ముందు మనం చిరాయు దగ్గరకు వెళ్దాం, ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. మీరన్నట్లే చిరాయులో ఆ వింత వ్యక్తి మన వాళ్లను అటాక్ చేస్తే ఇంకా అక్కడెందుకు కూర్చొనుంటాడు? మనల్ని అటాక్ చేయడం కోసం ఖచ్చితంగా ఈ లేక్ దగ్గరకు వస్తాడు. అందుకని మనం ఇక్కడ ఉన్నా ప్రమాదమే కాబట్టి అక్కడికి వెళ్లటమే బెటర్ అని అన్నాడు. మీరు చెప్పింది నిజమే, కానీ ఈ అడవిలో నడుచుకుంటూ వెళ్లటం అనేది ఇంత సామాన్యమైన విషయం కాదు. ఇంకా ఈ ఐలాండ్లో మనకు తెలియని ప్రాబ్లమ్స్ చాలా రావచ్చు అని అంది స్మిత. అప్పుడు భరత్ అక్కడున్న వాళ్ళందర్నీ చూస్తూ, భయపడకండి, నా బాడీగార్డ్స్ మీ అందరికీ ప్రొటెక్షన్ ఇస్తారు. ముందు వాళ్ళు వెళ్తూ ఉంటే మనం వాళ్ల వెనకే ఫాలో అవుతాం. అందరూ ఇక్కడి నుండి బయలుదేరడానికి రెడీగా ఉండండి అని చెప్పాడు. దాంతో అందరూ కాసేపటికి హడావిడిగా అక్కడి నుండి బయలుదేరడానికి రెడీ అయ్యారు. నిన్న వచ్చినప్పుడు వాళ్లకు కనిపించిన ఆ అందమైన ప్రకృతి ఇప్పుడు భయంకరంగా కనిపిస్తోంది. ఆ కొండల మీద నుంచి కిందకు దూకే వాటర్ ఫాల్ నాలిక చాచిన పెద్ద రాక్షసిలా వాళ్లని మింగేయడానికి చూస్తున్నట్టుగా అనిపించింది. దాంతో అందరూ భయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరారు. ఆ ఐలాండ్ నుండి వెళ్తున్న దారి మొత్తం అడవి చాలా దట్టంగా ఉంది.
చెట్ల మధ్య నుండి సూర్యకిరణాలు కూడా నేల మీద పడట్లేదు. అందరికన్నా ముందుగా భరత్ బాడీగార్డ్స్ నడుస్తూ దారికి అడ్డొచ్చే చెట్ల కొమ్మలను, ఆకులను నరుకుతూ తర్వాత వచ్చేవారికి దాయం చూపిస్తున్నారు. వాళ్ళు ఎంత వేగంగా వెళ్లినా 3 కిలోమీటర్లు నడిచేసరికి చాలా సమయం పట్టింది. స్మిత టీం మెంబర్స్ కూడా అలసిపోయారు. వాళ్ళందర్నీ చూసిన విహారీ, మనం ఈ అడవిలో వేగంగా వెళ్లలేం. ఇలా నడిస్తే చిరాయు దగ్గరకు వెళ్లడానికి 10 రోజులన్నా పడుతుంది. అంతవరకు మనలో ఎంతమంది మిగులుతామో తెలీదు అని నిరాశగా అన్నాడు. అప్పటికే లంచ్ టైం దాటిపోవటంతో ఒకచోట కూర్చుని వాళ్ళు తమతో తెచ్చుకున్న ఆహారాన్ని, నీళ్లను అందరూ షేర్ చేసుకున్నారు. అప్పుడు స్మిత తన దగ్గరున్న ఐలాండ్ మ్యాప్ తీసి చూస్తూ, భరత్ సార్, ఇది ఈ ఐలాండ్ మ్యాప్. మనం ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఉన్నాం అనంటూ మ్యాప్లో ఒక ప్రదేశాన్ని చూపించి, ఇక్కడ్నుంచి 50 కిలోమీటర్లు వెళ్తే మనం చిరాయును చేరుకోవచ్చు. అలా కాకుండా ఈస్ట్ సైడ్కి 8 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఒక నదొస్తుంది. మనం ఈ నదీ ప్రవాహం దగ్గరకు చేరుకుని అక్కడ్నుంచి ఈజీగా సముద్రం ఒడ్డుకు చేరుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేసింది. అది విన్న భరత్, ఓకే, మీరు చెప్పిన రూట్ బాగానే ఉంది. ఈస్ట్ సైడ్ వెళ్లి అట్నుంచి నదీ ప్రవాహాన్ని ఆధారంగా చేసుకుని సముద్ర తీరానికి చేరుకుందాం అనంటూ అందర్నీ అటువైపుగా నడిపించాడు. అందరూ ఒక్కో అడుగు నెమ్మదిగా వేస్తూ ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందా అని భయంగా చూస్తూ నడుస్తున్నారు. కొంత దూరం నడిచిన తర్వాత విహారీ భరత్తో, ఫారెస్ట్ ఇంత భయంకరంగా ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి బిటర్ ఎక్స్పీరియన్స్ను ఫేస్ చేయటం అని అన్నాడు. మా పరిస్థితి కూడా అదే అని హేమంత్, జయంత్లు కూడా ఒకేసారి అన్నారు. వాళ్ల మాటలు వింటూ భరత్ చిన్నగా నవ్వుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. ఎంత వేగంగా వెళ్లినా ఆ అడవిలో సాయంత్రం అయ్యేసరికి వాళ్లు మరో 3 కిలోమీటర్లు మాత్రమే వెళ్లగలిగారు. ఇంతలో చీకటి పడేసరికి చేసేదేమీ లేక ఇక నైట్ టైం ఈ అడవి మధ్యలోనే స్టే చేద్దామా నిర్ణయించుకొని వాళ్ల వెంట తెచ్చుకున్న స్లీపింగ్ బ్యాగ్స్లో నిద్రపోవాలని డిసైడ్ చేసుకున్నారు. కనీసం క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేదు. పగలే చీకటిగా ఉండే ఆ అడవి రాత్రయ్యేసరికి మరింత చీకటిగా మారిపోయింది. ధన్యతో పాటు మరో 3 బాడీగార్డ్స్ భరత్కు దగ్గరగా కాపలాగా నిల్చున్నారు. మిగిలిన బాడీగార్డ్స్ అందరూ మిగతా వాళ్ల చుట్టూ నిల్చుని జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. భరత్ చిరాయులో ఉన్న తన బాడీగార్డ్స్కు ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. నిన్న రాత్రి జరిగిన పొరపాటు మళ్లీ జరగకూడదని ధన్య నిద్రపోకుండా చుట్టూ పరిసరాలను అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఇంతలో ధన్యకు ఒక్కసారిగా ఏదో శబ్దం వినిపించినట్టుగా అనిపించింది. బాగా అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక పెద్ద జంతువు ఊపిరి పీలుస్తున్న శబ్దంలా వినిపించింది. దాంతో ధన్య వెంటనే తన వెపన్ తీసుకుని మిగిలిన బాడీగార్డ్స్ను అలర్ట్ చేసి శబ్దం ఎటువైపు వస్తుందా అని ఆ చిమ్మ చీకట్లో వెతకడం ప్రారంభించింది. ఆ తర్వాత నెమ్మదిగా భరత్ను లేపి, భరత్ సార్, ఇక్కడేదో ఉన్నట్టు అనుమానంగా ఉంది, బీ కేర్ఫుల్ అనంది. ఆ చీకటిలో నిశ్శబ్దంగా బాడీగార్డ్స్ను వెపన్స్ తీసుకుని తనతో రమ్మని వాళ్ల చేతులు ఊపుతూ చెప్పింది. బాడీగార్డ్స్ ఎక్స్పీరియన్స్డ్ కావటంతో ధన్య ప్రవర్తనను వెంటనే క్యాచ్ చేసి వాళ్లతో తెచ్చుకున్న నైట్ విజన్ హెడ్లైట్స్ ఆన్ చేసి శబ్దం ఎటువైపు వస్తుందా అని వెతకడం ప్రారంభించారు. దూరంగా 20 అడుగుల ఎత్తున్న మనిషి ఆకారంలో ఒక జీవి ఉండటం వారు గమనించారు. ఆ జీవి తమను గమనించేలోపే లైట్స్ను ఆఫ్ చేసి నిశ్శబ్దంగా ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. కొన్ని గంటల తర్వాత ఆ జంతువు అక్కడ్నుంచి వెళ్లిపోయింది అని కన్ఫర్మ్ చేసుకుని మళ్లీ తిరిగి భరత్ వాళ్లు విశ్రాంతి తీసుకున్న ప్రదేశంలోకొచ్చి నిల్చున్నారు. కాని వాళ్ల మనసుల్లో మళ్లీ ఆ వింత ఆకారం గల మనిషి అటాక్ చేస్తాడేమోనని భయపడుతూనే ఉన్నారు. తెల్లవారుజామున 5 గంటల సమయం. సడన్ గా పెద్ద శబ్దంతో భరత్ సెల్ ఫోన్ రింగ్ అవటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాల్ చేస్తుంది చిరాయువులో ఉన్న తన బాడీగార్డ్ అని చూసిన భరత్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, నిన్నంతా ఏమయ్యారు? మీకోసం చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను. మన గార్డ్స్ అందరూ ఎలా ఉన్నారు అని అడిగాడు. అవతల వైపు నుండి గార్డ్ హడావిడిగా మాట్లాడుతూ, భరత్ సార్, ముందు నేను చెప్పేది వినండి. మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. మొన్న రాత్రి సుమారు ఒక 50 మంది గన్స్తో మన చిరాయుని అటాక్ చేశారు. మమ్మల్ని పట్టుకుని
మీరెక్కడున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. నేను వాళ్ళ నుండి ఎలాగోలా తప్పించుకుని మీకు ఫోన్ చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి, ఇక్కడికి మాత్రం రాకండి అని చెప్తూ ఉండగానే ఆ అంటూ ఒక పెద్ద కేక వినిపించింది. అది విని భరత్ కంగారుగా హలో హలో అని ఫోన్లో పిలుస్తూనే ఉండగా హఠాత్తుగా ఒక గంభీరమైన స్వరం ఆ ఫోన్లో వినిపించింది. భరత్, మీకోసమే వెతుకుతున్నాం. మీ వాళ్ళు ప్రాణాలతో కావాలంటే మర్యాదగా మీరొచ్చి లొంగిపోండి అని ఒక్క మాట మాత్రమే చెప్పి ఫోన్ పెట్టేశాడతను. దాంతో భరత్ వెంటనే ధన్య, మనం వెంటనే చిరాయు దగ్గరకు బయలుదేరాలి, అక్కడ మన వాళ్ళు డేంజర్లో ఉన్నారు అని అన్నాడు. అప్పుడు విహారీ అతన్ని ఆపుతూ వెయిట్ బ్రో, వాళ్ళొచ్చింది నీకోసం. అలాంటప్పుడు నువ్వక్కడికి వెళ్ళటం మంచిది కాదు. నా మాట విని ముందు మనం ఇక్కడ్నుంచి వైజాగ్ ఎలా వెళ్లాలో ప్లాన్ చేద్దాం, తర్వాత మిగిలినవి ఆలోచిద్దాం అని అన్నాడు. కానీ నేను వెళ్ళకపోతే వాళ్ల ప్రాణాలు రిస్కులో పడతాయి. నాకోసం అంతమందిని పోగొట్టుకోలేను అని అన్నాడు భరత్. మీరు చెప్పింది కరెక్టే, కానీ మీకోసమే కదా వాళ్ల రిస్క్ ఫేస్ చేస్తున్నది అని భరత్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు విహారీ. అసలే మనమిక్కడ ఒక వింత జంతువు నుంచి తప్పించుకుంటూ ఇలా అడవుల్లో తిరుగుతున్నాం. మళ్ళీ మరొక రిస్క్ తెచ్చిపెట్టుకోవడం మంచిది కాదు. నా మాట వినండి అంటూ జయంత్ కూడా నచ్చ చెప్పాడు. ఇప్పుడు మన పరిస్థితి ముందు నూయి వెనక గొయ్యిలా ఉంది. మన వాళ్ళు 20 మంది మాత్రమే ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో ఏంటో కూడా తెలీదు. పైగా 50 మంది ఉన్నారంట. ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. మరో పక్క ఈ వింత మృగం ఎట్నుంచొచ్చి దాడి చేస్తుందో తెలియట్లేదు అని బాధగా చెప్పాడు విహారీ. అప్పుడు ధన్య, ముందు మీరు నదీ ప్రవాహం ద్వారా సముద్ర తీరానికి చేరుకోండి. నేను చిరాయు దగ్గరకు వెళ్లి మన బాడీగార్డ్స్ను విడిపిస్తాను. నేను కేవలం మీ సెక్యూరిటీ కోసమే నియమించబడ్డాను. కానీ మిమ్మల్ని చంపడానికి 50 మంది వచ్చారంటే ఇది మామూలు విషయం కాదు. బహుశా వీళ్లే వైజాగ్కు ఫోన్స్ వెళ్లకుండా సిగ్నల్స్ కట్ చేసి ఉండొచ్చు. మన వాళ్లను నేను తీసుకొస్తాను అని చెప్పింది. విహారీ, జయంత్, హేమంత్లు కూడా ఆ ఐడియా బావుందని చెప్పటంతో భరత్ కూడా దాన్ని ఒప్పుకున్నాడు. భరత్ సార్, మీకెవరన్నా శత్రువులున్నారా అని అడిగాడు విహారీ. గతంలో ఉండేవారు, ఇప్పుడైతే శ్రేయాస్ మీద నాకు కొంచెం డౌట్గా ఉంది అని అన్నాడు భరత్. అప్పుడు జయంత్ కూడా ఖచ్చితంగా అతనే అయ్యుంటాడు. ఆ రోజు ఆక్షన్కొచ్చినప్పుడు అతని కళ్లలో భరత్ గారిపైన కసి, ద్వేషం కనిపించాయి. చివర్లో కూడా మనల్ని హేళనగా మాట్లాడి మీరు ఖచ్చితంగా లాస్ అవుతారని హెచ్చరించాడు అని గుర్తు చేశాడు. దానికి విహారీ కూడా అవునవును, నాకు కూడా గుర్తొచ్చింది. అప్పుడు మనకు పోటీగా రాకేష్ అనే ఒక అతను కూడా వేలంలో పాల్గొన్నాడు. అతను శ్రేయాస్ చివర్లో కలిసి మాట్లాడుకుంటూ వెళ్లటం నేను చూశాను అని అన్నాడు. అయితే నో డౌట్ వాళ్లే ఈ పని చేస్తుంటారు. ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలి గాని ఇలా మనుషుల్ని పంపిస్తారా? అది కూడా వెపన్స్తో వచ్చారు. వీళ్ళందరినీ వదిలిపెట్టే సమస్య లేదు అని అన్నాడు హేమంత్. ఆ వింత మనిషి నుంచి భరత్ అండ్ టీం తప్పించుకుని సముద్ర తీరానికి చేరుకోగలరా? భరత్కిచ్చిన మాట ప్రకారం ధన్య బాడీగార్డ్స్ను విడిపించి తీసుకురాగలదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. 0 to Hero ఎపిసోడ్ 112 అడవిలో ఒకరోజు. చిరాయుపై దాడి చేసింది శ్రేయాస్ అయ్యుంటాడని వైజాగ్ వెళ్లాక అతని అంతు చూడాలని నిర్ణయించుకుంటారు భరత్ అండ్ టీం. ఆ తర్వాత అందరూ తమ ప్రయాణాన్ని తిరిగి మొదలుపెట్టారు. ఓంకార్ ముందు నడుస్తూ ఉండగా మిగతా టీంతో పాటు భరత్ ఆ ఐలాండ్లో నడుస్తూ ఉన్నాడు. ఇలా ఇంకా ఎంతసేపు నడవాలి? తెచ్చుకున్న ఫుడ్ కూడా అయిపోయింది, వాటర్ కూడా లేదు అని నీరసంగా అన్నాడు విహారీ. వెంటనే జయంత్ కూడా మాది కూడా అదే పరిస్థితి బ్రో, నీరసం కూడా వచ్చేస్తుంది అని అన్నాడు. కనీసం ఆ లేక్ దగ్గరే ఆగిపోయినా ఇంత నీరసం వచ్చుండేది కాదేమో అనంది స్మిత. అప్పుడు భరత్ ఏదో గుర్తుకొచ్చినట్టు, మనం ఈ అడవిలో ఎంత వేగంగా దారి చూసుకుంటూ నడిచినా రేపటికి గాని నదీ ప్రవాహం దగ్గరికి చేరుకోలేం. అదే వచ్చిన దారిలోనే లేక్ దగ్గరకు తిరిగి వెళ్ళిపోతే చాలా సులభంగా తక్కువ సమయంలోనే అక్కడికి చేరుకోవచ్చు అని అన్నాడు. అప్పుడు హేమంత్, మనం ఎంత సమయంలో లేక్ దగ్గరకు వెళ్ళగలం అని అడిగాడు. దాదాపు ఒక 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు, కానీ ఫుడ్ సంగతి ప్రాబ్లం అవుతుంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియడం లేదు అని అన్నాడు బాధగా.
వెంటనే వినోద్ మాట్లాడుతూ, ఆ లేక్ దగ్గరకు వెళ్తే ఫుడ్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సార్. ఆ ఏరియాను సెర్చ్ చేసినప్పుడు అక్కడ లేక్లో చాలా చేపలున్నాయి. అంతేకాకుండా ఆ లేక్ వాటర్ ప్యూరిఫైడ్ కాబట్టి డ్రింకింగ్ వాటర్కి కూడా ప్రాబ్లం ఉండదు అని ఆనందంగా చెప్పాడు. ఆ మాటకు విహారీ కొంచెం అనుమానంగా, ఆ లేక్ రాత్రిపూట రంగురంగులుగా కనపడింది. అందులో ఉన్న క్రిస్టల్స్తో ఏ కెమికల్ రియాక్షన్ జరిగిందో తెలీదు. ఆ వాటర్ పాయిజనస్ అయితే మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని అన్నాడు. అప్పుడు భరత్ నవ్వి, వాటర్ పాయిజనస్ అయితే ఆ లేక్లో చేపలు ఎలా బ్రతుకుతాయి అని అన్నాడు. అవును, అది నిజమే. అయితే ఏ భయం లేకుండా మనం ఆ లేక్ వాటర్ తాగుతూ ఆ చేపల్ని పట్టుకుని తినేయచ్చు అని ఆనందంగా చెప్పాడు జయంత్. ఆ మాటలు విన్న స్మిత, అయితే భరత్ సార్, మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా అనంది. మన అందరం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఆ లేక్ దగ్గరకు తిరిగి వెళ్లడమే కరెక్ట్. అంతేకాక మనం ఈ నదీ ప్రవాహం దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా ఆ వింత మనిషి గాని, మనల్ని చంపడానికి తిరుగుతున్న గ్యాంగ్ గాని ఖచ్చితంగా పసిగట్టేస్తారు. అందుకని మనం తిరిగి వెనక్కి వెళ్లడమే మంచిది అని అన్నాడు భరత్. ఇక అందరూ లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని తిరిగి మళ్లీ లేక్ దగ్గరకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. అప్పుడు హేమంత్, మనం 6 hours జర్నీ చేస్తే గాని ఇంత దూరం రాలేదు. ఇప్పుడు ఎంతసేపట్లో మనం లేక్ దగ్గరకు చేరుకోగలం? కనీసం చీకటి పడేలోపు వెళ్లగలమా అని అన్నాడు. డోంట్ వరీ, మనం వచ్చిన రూటే కాబట్టి మనం వచ్చేటప్పుడు దారికి అడ్డంగా ఉన్న చెట్లు నరుకుతూ వచ్చాం కాబట్టి 3 hours లేక్ దగ్గరకు వెళ్ళిపోవచ్చు అని అన్నాడు భరత్. భరత్ చెప్పినట్లు దాదాపు 3 గంటల్లోపే వాళ్ళంతా లేక్ దగ్గరకు చేరుకున్నారు. వాళ్ళొచ్చేటప్పుడు వదిలేసొచ్చిన వస్తువులన్నీ కూడా ఎక్కడివక్కడే ఉన్నాయి. అది చూసిన భరత్, థ్యాంక్ గాడ్, రాత్రిక్కడికి ఎవ్వరూ వచ్చినట్లేదు. అయితే కొంతవరకు ఇది సేఫ్ జోన్ కిందే భావించొచ్చు అని కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. స్మితా టీం సభ్యులందరూ కూడా ఆ లేక్ చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి రెట్టించిన ఉత్సాహంతో ఎవరికి దొరికిన వస్తువులు వాళ్లు పట్టుకుని ఆ చేపలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాసేపటికి చాలా చేపలను పట్టుకున్నారు. కానీ స్మిత, వీళ్ళిప్పుడు ఆహారం ఎలా తింటారు అని అడిగాడు భరత్. దానికి స్మిత సింపుల్గా, ఏముంది సార్, నిన్న రాత్రి క్యాంప్ ఫైర్కి మంట వెలిగించాం కదా, మళ్ళీ వెలిగిస్తే సరిపోతుంది అనంది. భరత్ వెంటనే కంగారుగా, నోనో, అలా చేయడానికి వీల్లేదు. మనం ఒక్కసారి మంట వెలిగించామంటే దాని ద్వారా వచ్చిన పొగతో మన ఆచూకీని మనమే స్వయంగా ఆ వింత మనిషికి, రాత్రి చిరాయు మీద దాడి చేసిన వాళ్లకి చెప్పిన వాళ్ళమవుతాం అని అన్నాడు. అది విన్న స్మిత అయోమయంగా, అంటే ఇప్పుడు మనం ఆది మానవుల్లాగా ఈ పచ్చి మాంసం తినాలా అని అడిగింది. దాదాపు అంతే అని సమాధానమిచ్చాడు భరత్. అది విన్న విహారీ, భరత్ గారు, మనం కూడా ఈ పచ్చి చేపల్నే తినాలా? నా వల్ల కాదు అని అన్నాడు. అప్పుడు భరత్ నవ్వుతూ, అదేంటి విహారీ అలా అంటారు? జపాన్ వెళ్ళినప్పుడు తిన్న ఫోటోలు ఫేస్బుక్లో షేర్ చేశారు కదా, అప్పుడు తిన్నట్లు ఇప్పుడు తినడమే అని అన్నాడు నవ్వుతూ. వామ్మో భరత్, అక్కడ రుచికరమైన సాస్లు, చాలా చక్కని డెకరేషన్స్తో ఆకర్షణీయంగా డిజైన్ చేసిన ఫుడ్ అది. దాని టేస్ట్కి దీని టేస్ట్కి చాలా తేడా ఉంటుంది, నా వల్ల కాదు అని అన్నాడు విహారీ. నాకు తెలుసు ఎవ్వరూ తినలేరని, అందుకే ఫుడ్ కుక్ చేయడానికి ఓంకార్ ఏదో ఒక ఆల్టర్నేట్ చూస్తున్నాడు, వెయిట్ చేద్దాం అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు భరత్. అప్పుడు స్మిత, భరత్ సార్, మన దగ్గర స్మోక్లెస్ చాప్స్ ఉన్నాయి. ఇంతమందికి వండడానికైతే సరిపోవు. మీ పార్ట్నర్స్ వరకు మాత్రం మేము ఫుడ్ అరేంజ్ చేయగలం అని అంది. అప్పుడు భరత్, డోంట్ వరీ స్మిత, వేరే ఆల్టర్నేట్ మేము ఆలోచిస్తున్నాం, కొంచెం ఓపిక పట్టండి. మా ఓంకార్కు స్మోక్లెస్ కుకింగ్ టెక్నిక్స్ తెలుసు, గతంలో ఆర్మీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అని అన్నాడు. ఇంతలో అక్కడికొచ్చిన ఓంకార్, కుకింగ్కి అన్నీ రెడీ సార్, ఒక 1 hourలో అందరికీ ఫుడ్ రెడీ అయిపోతుంది అని చెప్పాడు. అప్పుడు హేమంత్, నేను కూడా వస్తాను మీకు హెల్ప్ చేయడానికి, దాంతోపాటు ఆ టెక్నిక్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఓంకార్తో వెళ్ళాడు. అప్పుడు భరత్, జయంత్ దూరం నుంచి హేమంత్ చేసే పనులన్నీ గమనిస్తూ ఉన్నారు. భరత్ ఆశ్చర్యంగా జయంత్ వైపు చూస్తూ, మీ బ్రదర్ గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, కానీ ఈ పనులన్నీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని అన్నాడు. అవును, మా బ్రదర్కి చిన్నప్పటి నుంచి
ఇలా ఫారెస్ట్ సర్వైవల్ లైఫ్ అంటే చాలా ఇష్టం. కానీ ఆ కోరిక ఇలా తీరుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. వాడు ఊహించుండడు అని నవ్వుతూ అన్నాడు జయంత్. కానీ ఒకటి మాత్రం నిజం, ఈరోజు ఓంకార్ లేకపోయి ఉంటే ఆ పచ్చి చేపలను మనమంతా తినాల్సొచ్చేది అని విహారీ గట్టిగా నవ్వేశాడు. అతడి మాటలకు అందరూ అవును అన్నట్టుగా తలూపారు. ఇంతలో చీకటి పడింది. అందరూ ఆ లేక్ దగ్గరకు వెళ్లి నిన్న చూసిన అద్భుతాన్ని మళ్లీ చూడాలి అనుకున్నారు. కాని నిన్న రాత్రి ఆ లేక్లో కనిపించిన రంగులు ఈరోజు కనిపించడం లేదు. దాంతో వాళ్లంతా ఇది చాలా విచిత్రంగా ఉంది అనుకుని, ఈరోజు లేక్లో కలర్స్ ఎందుకు కనిపించడం లేదు అని అనుకుంటూ ఉండగా అక్కడికొచ్చిన స్మిత, నిన్న పున్నమి రాత్రి కాబట్టి వెలుగు ఎక్కువగా ఉండి ఈ లేక్ కలర్ఫుల్గా ఉంది. కానీ ఈరోజు అలా కాదు కదా, అందుకని ఇందులో వింతలు మనం చూడలేకపోతున్నాం అని అంది. దాంతో అందరూ నిరాశగా ఎవరి టెంట్లోకి వాళ్లు వెళ్లి నిద్రపోయారు. ఓంకార్ అతని అసిస్టెంట్స్ మాత్రం ఈరోజు క్యాంప్లో ఎటువంటి వింత జీవి గాని శ్రేయాస్ పంపిన గ్యాంగ్ కానీ రాకుండా కాపలా కాయాలి అని నిర్ణయించుకున్నారు. ఆ వింత జీవి వస్తే తమ దగ్గర ఉన్న లేటెస్ట్ మోడల్ వెపన్స్తో దాన్ని కొంతవరకు ఎదుర్కోవచ్చు. కానీ శ్రేయాస్ గ్యాంగ్ని ఎదుర్కోవడానికి వీళ్ల దగ్గర ఉన్న మనుషులు, వెపన్స్ రెండూ తక్కువే. అందువల్ల చాలా కష్టపడాల్సొస్తుందని, కానీ భరత్ సెక్యూరిటీకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలి అని అనుకుంటూ ఓంకార్ అండ్ టీం చాలా అలర్ట్గా ఉన్నారు. ఇంతలో హేమంత్ జయంత్ టెంట్లో ఏదో అలికిడి వినిపించింది. వెంటనే ఓంకార్ ఇంకా కొంతమంది గార్డ్స్ పరిగెత్తుకుంటూ టెంట్ దగ్గరకు వెళ్లి, ఏమైంది సార్ అని అడిగారు. అక్కడ హేమంత్ తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. జయంత్, కడుపు నొప్పి భరించడం నా వల్ల కావడం లేదు, ఏదో ఒకటి చెయ్యి అంటూ నొప్పితో వెలవెల్లాడిపోతున్నాడు హేమంత్. అతడిని చూసిన ఓంకార్ వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇచ్చి సింపుల్ ఎక్సర్సైజ్ చేయించాడు. 10 నిమిషాల్లోనే నార్మల్ అయిపోయాడు హేమంత్. దాంతో జయంత్, హేమంత్ ఇద్దరూ ఓంకార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ పదే పదే థ్యాంక్స్ చెప్తున్నారు. అప్పుడు ఓంకార్, ఇట్స్ మై డ్యూటీ సార్, మీకు ఇవాళ ఫుడ్ పాయిజన్ అయినట్టుంది, రేపు కొంచెం తక్కువ ఫుడ్ తీసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో భరత్ ఓంకార్ని పిలిచి, ఏంటే శబ్దం, అంతా బాగానే ఉంది కదా అని అడిగాడు. ఎస్ సార్, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. కానీ భరత్కు జరుగుతున్న పరిణామాలన్నీ గుర్తుకొస్తుంటే నిద్ర పట్టడం లేదు. శ్రేయాస్ గ్యాంగ్ వాళ్లు బంధించిన బాడీగార్డ్ గణపతి అండ్ టీంని ఈ ఐలాండ్ నుండి తప్పించి ఎలాగైనా సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లాలి అని ఆలోచిస్తున్నాడు. మరో పక్క శ్రేయాస్ గ్యాంగ్ వాళ్లు క్యాంప్ ఫైర్ వెలుగులో గణపతిని తాళ్లతో కట్టి నేలపై పడేశారు. వారిలో గ్యాంగ్స్టర్ కాద్రా, మర్యాదగా భరత్ ఎక్కడున్నాడో చెప్పు, లేదా నిన్ను నీ వాళ్లందర్నీ చంపేస్తాం అంటూ కొరడాతో పదే పదే రక్తం వచ్చేలా కొడుతున్నాడు. నీకెన్నిసార్లు చెప్పాలి, నాకు భరత్ సార్ ఎక్కడున్నారో తెలీదు, నన్ను వదిలిపెడితే వెళ్ళి నేను కూడా వెతుక్కుంటాను అని అన్నాడు గణపతి. వీడిలా అయితే మాట వినడు సార్, చంపేయాల్సిందే, అప్పుడు వీడి శవం కోసమైనా ఆ భరత్ ఇక్కడికొస్తాడు అంటూ ఒక రౌడీ తన కాలితో గణపతి మొహం పైన గట్టిగా తన్నాడు. అనవసరంగా నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు, మర్యాదగా నిజం చెప్పు అంటూ ఆ కాద్రా మళ్లీ అడిగాడు. నిజంగానే నాకు తెలీదు, వదిలేస్తే నేనే వెళ్లి భరత్ గారిని వెతుకుతాను, ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అని గట్టిగా చెప్పాడు గణపతి. అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది నేను నమ్మాలా? ఆ వంకతో అడవిలోకి వెళ్లగానే మళ్లీ తప్పించుకుందామని ప్లాన్ చేశావా? నీ మాటలు నమ్మి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ బాస్కి ఐలాండ్ వదిలి వెళ్లాలంటే ఇటు నుంచి వెళ్లడం తప్ప వేరే దారే లేదు. అందుకే ఇక్కడే వెయిట్ చేస్తాం, అంతేకాని ఆ అడవిలో నిన్ను తీసుకెళ్లి మరోసారి మోసపోవడానికి మేము సిద్ధంగా లేం అంటూ మళ్లీ కొరడాతో కొట్టాడు. ఆ దెబ్బతో గణపతి స్పృహ కోల్పోయాడు. ఇంతలో కాద్రా ఫోన్ మోగింది. అతను కాల్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు నుండి శ్రేయాస్ మాట్లాడుతూ, భరత్ని పట్టుకున్నావా లేదా? 2 రోజులైంది, ఏ ప్రోగ్రెస్ లేదు. ఇంకా మనుషులు కావాలంటే తీసుకెళ్ళండి, అతను వెంటనే దొరకాలి, లేదంటే నేనే మీ ప్రాణాలు తీసేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. తప్పకుండా పట్టుకుంటాను సార్, ఈ భరత్ చిరాయిలో ఉంటాడు అనుకున్నాం, కానీ అతను మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఫారెస్ట్లో స్టే చేశాడు.
దానివల్లే ఆలస్యమైంది. లేకపోతే ఈ పాటికి భరత్ను మీ ముందు నిలబెట్టేవాళ్ళం. సాధ్యమన్నంత తొందరగా అతన్ని పట్టుకుని మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే తన వాళ్లతో, రేయ్, ఆ గణపతికి స్పృహ వచ్చేలా చేయండ్రా అని ఆర్డర్ వేశాడు కాద్ర. వెంటనే వాళ్లు గణపతి మొహం మీద నీళ్లు జల్లి పైకి లేపి కూర్చోబెట్టారు. అప్పుడు కాద్ర గణపతిని కోపంగా చూస్తూ, నిజంగా మీ బాస్ ఎక్కడున్నాడో నీకు తెలీదా అని అడిగాడు. ముందు నుంచి అదే కదా నేను చెప్తున్నది. మీరు కొట్టినా చంపినా నా దగ్గరున్న సమాధానం మాత్రం ఇదే అని సమాధానం చెప్పాడు గణపతి. ఇట్స్ ఆల్ రైట్, అయితే పద, అడవిలోకి వెళ్ళి నీ బాస్ను వెతికి అతని ఎదురుగానే నిన్ను చంపాలి. అప్పుడు నీ బాస్ ఏం చేస్తాడో నేను కూడా చూస్తాను అన్నాడు ఆ గ్యాంగ్స్టర్. ఇంతలో కాద్రా ఫోన్ మళ్లీ మోగింది. అవతల నుండి రాకేష్ చాలా కోపంగా, 2 రోజుల నుంచి ఒక చిన్న ఐలాండ్లో ఒక వ్యక్తిని పట్టుకోలేనంత వేస్ట్ గాడివి అనుకోలేదు నేను. నీకు భరత్ని పట్టుకోవని అనవసరంగా సుపారీ ఇచ్చాన్రా అని అన్నాడు. లేదు సార్, అతను యాచ్లో ఉంటాడని మీరు మాకు చెప్పారు. మన పథకం ప్రకారం అతన్ని పట్టుకుందామని ఆ రోజు రాత్రి యాచ్ని అటాక్ చేశాం. కానీ అందులో మాకు భరత్ అనుచరులు తప్ప ఎవ్వరూ దొరకలేదు. అతను ఐలాండ్ లోపలికి వెళ్లాడట. ఇప్పుడు వాళ్ల ద్వారానే భరత్ ఆచూకీని కనుక్కొని అతన్ని పట్టుకున్నాక మీకు ఫోన్ చేస్తాను అని సీరియస్గా చెప్పి ఫోన్ పెట్టేశాడు. తర్వాత వెంటనే కాద్రా తన అనుచరులను పిలిచి, ఆ భరత్ ఈ ఐలాండ్ దాటి వెళ్లడానికి అవకాశం లేదు. ఇక్కడికి ఎప్పుడొస్తాడో తెలీదు. మనలో సగం మంది ఇక్కడే ఉండి భరత్ ఇక్కడికొస్తే అతన్ని పట్టుకుందాం. మిగతా సగం మంది అడవిలోకి వెళ్లి భరత్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకుందాం అని చెప్తూ ఉండగానే గట్టిగా ఒక అరుపు వినిపించింది. దాంతో వాళ్లంతా పరిగెత్తుకుంటూ అటువైపు వెళ్లారు. అక్కడ భయంతో వణుకుతున్న ఒక రౌడీని చూసి, ఏమైంది, ఎందుకలా అరిచావు? ఎవరన్నా అటాక్ చేశారా అని అడిగాడు. ఆ వ్యక్తి భయంగా, ఆ చెట్ల వెనకాల ఎవరినో చూశాను. అతను మనిషిలాగే ఉన్నాడు, కానీ 10 అడుగుల ఎత్తుగా భయంకరంగా ఉన్నాడు అనంటూ చెప్పడం ఆపాడు. అప్పుడు కాద్రా చిరాగ్గా, రేయ్, మా తాత 10 అడుగులుండేవాడు. దానికోసం నువ్వు అరిచి కేకలు పెట్టాలా? యూజ్లెస్ ఫెలో అని తిట్టి అక్కడి నుండి వెళ్లిపోయాడు. మిగిలిన వాళ్లు అతన్ని ఎగతాళి చేస్తూ, నువ్వు మందులో ఉండి నిజంగా మనిషిని చూసావా, లేదా ఏదన్నా జంతువుని చూసావా అంటూ హేళనగా మాట్లాడేసరికి అతను ఇంకేం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. భరత్ కోసం అడవిలోకి వెళ్లిన వ్యక్తులు తమకు కొంత దూరంలో ఏదో అలికిడి రావటంతో, అన్నా, అటువైపు నుండి ఏదో శబ్దం వస్తుంది అని అన్నారు. అది విన్న కాద్రా, ఓ, పులి బోన్లో పడిందన్నమాట. అది ఖచ్చితంగా భరత్ అయి ఉంటాడు. అతను వదిలిపెట్టడానికి వీల్లేదు, పదండి అంటూ అటుగా పరిగెత్తాడు. ఇంతలో ధన్య గణపతి ఫోన్ లొకేట్ చేసిన ప్రదేశానికొచ్చి అక్కడ దూరంగా దాక్కుని గణపతి వాళ్లను కాపాడ్డానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది. అక్కడ గణపతి చెప్పినట్టు రౌడీలు ఎక్కువ మంది లేకపోవటంతో వాళ్లు గణపతిని, బాడీగార్డ్స్ను ఎక్కడ బంధించుంచారో అని ఆ చీకట్లో వెతుకుతోంది. ఇంతలో అక్కడ ఒక పెద్ద సెల్ సిగ్నల్ జామర్ కనిపించటంతో, ఈ జామర్ వల్లనే వైజాగ్కు ఫోన్ చేయలేకపోయాం అని అనుకుంటూ గణపతి కోసం ఆ చీకట్లో గన్ పట్టుకుని మెల్లిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తోంది. ధన్య గణపతిని, మిగిలిన బాడీగార్డ్స్ను కాపాడగలదా? కాద్రా అడవిలో ఎవరిని తరుముతూ వెళ్లాడు? వాళ్లు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. 0 to హీరో ఎపిసోడ్ 113 వింత జీవితో పోరాటం. అడవిలోకి వెళ్లిన కాద్రా, అతని అనుచరులు అలికిడి విని అటువైపు భరత్ వాళ్లు ఉన్నారనుకుంటూ శబ్దం వచ్చిన వైపుకు వెళ్తున్నారు. అప్పుడు కాద్రా తన వాళ్లతో, చూడండి, భరత్ ఒంటరిగా రాడు, తన అనుచరులతో సహా వస్తాడు. వాళ్ల దగ్గర లేటెస్ట్ టెక్నాలజీ వెపన్స్ ఉన్నాయి. అసలు వాళ్లు ఎంతమందున్నారో మనకు సరిగ్గా లెక్క తెలీదు. కాబట్టి అందరూ చాలా అలర్ట్గా ఉండి వాళ్లను అటాక్ చేసి భరత్ని ప్రాణాలతో సహా బంధించాలి. ఇది మనకు పైనుంచి వచ్చిన ఆర్డర్. అందరూ చాలా జాగ్రత్తగా వెతకండి అని అన్నాడు. అప్పుడు కాద్రా మనుషుల్లో ఒకడు, బాస్, ఇక్కడ చూడండి, ఒక చెట్టు కొమ్మ ఇప్పుడే వేగినట్టుగా ఉంది. పైగా ఇక్కడేవో పాదముద్రలు చాలా విచిత్రంగా ఉన్నాయి అని అనుమానంగా అన్నాడు. అది విన్న కాద్రా ఆ గుర్తుల వైపు చూసి, నీకింకా అర్థం కాలేదా? వచ్చింది ఖచ్చితంగా భరతే.
మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ఫుట్ ప్రింట్స్ క్రియేట్ చేశాడు. ఇవి చూసి ఇక్కడేదో జంతువు ఉందనుకొని మనం వెనక్కి వెళ్ళిపోతామని ప్లాన్ చేసినట్టున్నాడు. నేను అతనికన్నా తెలివైన వాడినని తెలీదు పాపం. ఆ అడుగుజాడలు ఎక్కడున్నాయో అటే నడవండి అని తన అనుచరులకు చెప్పాడు. మరోవైపు ధన్య అక్కడ పరిసరాలన్నీ వాచ్ చేస్తూ, గణపతి చెప్పిన వాళ్లలో సగం మంది మాత్రమే ఇక్కడున్నారు. మిగిలిన వాళ్ళు అడవిలోకి వెళ్తూ కనిపించారు. అంటే భరత్ సార్ వస్తే ఏదన్నా ట్రాప్ సెట్ చేసుంటారా? ఇప్పుడు నేను గణపతి వాళ్లను విడిపించడానికి వెళ్ళగానే అందరూ ఒక్కసారిగా అటాక్ చేద్దామని ప్లాన్ చేశారా? ఏది ఏమైనా నేనిప్పుడు ఆ క్యాంప్లోకి ఎంటర్ అవ్వడం మంచిది కాదు. 1 గంట వెయిట్ చేసి ఆ తర్వాత ఇది ట్రాప్ కాదని కన్ఫర్మ్ చేసుకున్నాక లోపలికి ఎంటర్ అవుతాను అని అనుకుని అక్కడే దూరంగా చెట్ల చాటు నుండి అబ్జర్వ్ చేస్తుంది ధన్య. ఎంతో ఓపిక పట్టి గంటసేపు వెయిట్ చేసిన తర్వాత ఆమె ఆలోచిస్తూ, అయితే ఇది నిజంగా ట్రాప్ కాదు, భరత్ సార్ని పట్టుకోవడానికి సగం మంది అక్కడికి వెళ్ళుంటారు అని డౌట్ని క్లియర్ చేసుకుంది. అడవిలో కాద్రా గ్యాంగ్ గంటసేపు నడిచినప్పటికీ ఆ అడుగులు ఇంకా కనపడుతూనే ఉన్నాయి. కాని మనుషుల ఆచూకీ ఎక్కడా కనిపించడం లేదు. ఆ చీకటిలో ఆ పాదముద్రలు అప్పుడే జస్ట్ నడిచి వెళ్ళినట్టుగా వాళ్ళకనిపిస్తోంది. కాని పూర్తిగా మనిషి పాదముద్రల్లా కూడా అవి లేవు. బహుశా చీకట్లో వాళ్ళు సరిగ్గా ఆ పాదముద్రలు గుర్తించలేదు అనుకుంటూ వాటిని అనుసరిస్తూ అడవిలో చాలా లోపలికి వెళ్ళిపోయారు. ఇంతలో కాద్రా అనుచరుడు, బాస్, నాకు డౌట్. ఇది భరత్ పన్నిన ట్రాప్ ఏం కాదు కదా? ఇలా అడవి లోపలికొచ్చేస్తే తన వాళ్లని విడిపించుకుని ఈ ఐలాండ్ నుంచి ఎస్కేప్కి ప్లాన్ చేసుంటారా అని అన్నాడు. అప్పుడు కాద్రా నవ్వుతూ, నేనేమైనా నీకు పిచ్చివాళ్లా కనిపిస్తున్నానా? భరత్ ప్లాన్ అదే అయితే కూడా నేను సిద్ధం చేసుకునే ఉన్నాను. మనం అడవిలో ట్రాప్లో పడి ఇలా వచ్చేస్తే క్యాంప్ దగ్గరున్న మన వాళ్ళు బాంబులతో అటాక్ చేసి వాళ్ళు అడవిలో నుంచి బయటకు రాకుండా ఆపేస్తారు. ఈలోపు మనం అక్కడికి వెళ్లి భరత్ను ప్రాణాలతో పట్టుకోవచ్చు అని చెప్పాడు. సరిగ్గా అప్పుడే కాద్రా ముందు నడుస్తున్న ఒక వ్యక్తి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అది చూసిన కాద్రా, వీడెవడో మందెక్కువే పడిపోయాడు, తోసని పక్కకి అని వెదిలించుకున్నాడు. అప్పుడు మరొక అనుచరుడు, లేదు బాస్, వీడు మందు కొట్టడు, కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు అని వాడి మొహం మీద నీళ్లు చల్లాడు. కళ్ళు తెరిచిన ఆ రౌడీ ఒక్కసారిగా ఉలిక్కిపడి, వింత మనిషి, వింత మనిషి అనంటూ అరుస్తున్నాడు. వాడలా అరవటం చూసి, ఏంటి వింత మనిషా? నువ్వెవర్ని చూసావు? భరత్నేనా అని అడిగాడు కాద్రా. ఆ వ్యక్తి భయపడుతూ, లేదు, భరత్ కాదు, అతను చాలా ఎత్తుగా చాలా భయంకరంగా ఉన్నాడు, పెద్ద ఆకారంతో చెట్టులో సగం ఉన్నాడు, ముందు నన్ను ఇక్కడి నుంచి పంపించేసేయండి, వాడు మనందరినీ చంపేస్తాడు అని అన్నాడు. షటాప్, చీకట్లో ఏం చూసి ఏమనుకున్నావో, పిచ్చిగాని పట్టిందా ఏం అని కసిరాడు కాద్రా. కాద్రాతో పాటు అక్కడ మిగిలిన వారు కూడా అతన్ని చూసి, వీడొక పెద్ద పిరికోడు అనంటూ అతడి మాటలను లెక్కలోకి తీసుకోలేదు. కాని అతను చూసిన ఆ వింత మనిషి గురించి ఆ వ్యక్తి ఎంత చెప్పినా ఎవ్వరూ వినిపించుకునే పరిస్థితిలో లేరు. దాంతో అతను చేసేదేమీ లేక వారితో పాటే భయంగా ముందుకు నడుస్తున్నాడు. ఇంతలో ఎవరో గట్టిగా నవ్విన శబ్దం వాళ్లకు వినిపించింది. దాంతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అప్పుడు కాద్రా, ఎవరన్నా గట్టిగా నవ్వారా అని అడిగాడు. లేదు బాస్ అని సమాధానం చెప్పారు వాళ్ళు. నేను చెప్పాను కదా బాస్, వాడెవడో రాక్షసుడు, వాడే అయ్యుంటాడు, ఇప్పటికైనా నా మాట నమ్మండి అనంటూ బ్రతిమాలి చెప్పాడు ముందుగా భయపడిన వ్యక్తి. ఇంతలో భయంకరమైన శబ్దంతో ఒక పెద్ద ఆకారం వారి ముందు ప్రత్యక్షమైంది. అది దాదాపు 4 మీటర్ల ఎత్తుతో 2 మీటర్ల వెడల్పుతో ఉంది. 10 అడుగుల పొడుగుతో ఉన్న ఆ ఆకారాన్ని చూసిన అందరికీ ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. వెంటనే వాళ్లంతా ఆ అడవిలో ఎటుపోతున్నారో తెలియకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాని కాద్రా మాత్రం భయపడకుండా ఆ ఆకారానికి ఎదురుగా నిల్చొని తన చేతిలోని గన్తో బుల్లెట్ల వర్షం కురిపిస్తూనే తన అనుచరుల వైపు చూస్తూ, విరికి సన్నాసుల్లారా, మీ చేతిలో గన్స్ ఉన్నాయని మర్చిపోయారా? రెడీ అని గట్టిగా అరిచాడు. కాద్రా ఇచ్చిన పిలుపుతో అందరూ వెనక్కి తిరిగొచ్చి ఆ ఆకారానికి గన్స్ కురిపెట్టి కాల్చడం మొదలుపెట్టారు.
కాసేపటికి ఆ ప్రాంతమంతా గన్ పౌడర్ పొగతో నిండిపోయింది. ఆ పొగ మాయమయ్యేసరికి అక్కడ ఆకారం కూడా అదృశ్యమైపోయింది. దాంతో తేరుకున్న వాళ్లంతా ఒక్క క్షణం పాటు చుట్టూ చూశారు. కాని అక్కడ ఎవ్వరూ కనిపించకపోవటంతో నిజంగా ఆ ఆకారాన్ని చూశామా లేదా అనే డౌట్లో పడిపోయారు. బాస్, ఇదంతా మన భ్రమనా అని అయోమయంగా అడిగాడొకడు. యూజ్లెస్ ఫెలో, భ్రమ అయితే అందరికీ ఒకేసారి ఒకే భ్రమ కలుగుతుందా? కొంచెం బుర్రలు వాడంట్రా అనంటూనే ఆ ఆకారం కోసం చుట్టూ వెతుకుతున్నాడు కాంత్ర. ఇంతలో ఒక అనుచరుడు, బాస్ ఇక్కడ చూడండి అనంటూ తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ను నేలమీద చూపిస్తూ అప్పుడే కారిన వేడి రక్తాన్ని చూపించాడు. అప్పుడు కాంత్ర, ఈ రక్తం ఇప్పుడే కారినట్లుంది. అంటే ఆ వింత జీవికి ఏదో పెద్ద గాయమే తగిలింది. ఇప్పుడు గనక దీన్ని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా మన మీద పగ తీర్చుకుంటుంది. అది ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, వెతకండి, చంపేద్దాం అని అన్నాడు. ఇంతలో ఒకడు, ఎందుకు బాస్ అనవసరంగా చంపేయడం? ఆ జీవి ఎలాగూ మన గన్స్కి భయపడి పారిపోయింది కాబట్టి మనం తెలివిగా దాన్ని లొంగ తీసుకుని అమ్మేస్తే బోల్డ్ ఎంత డబ్బు సంపాదించుకోవచ్చు అని అన్నాడు. అది విన్న కాద్రా, శబాష్, మంచి ఐడియా ఇచ్చావు. అందరూ దానికోసం వెతకండి. అది ఇక్కడే ఎక్కడో గాయపడి ఏదో ఒక చోట దాక్కొనుంటుంది అనంటూ అందరినీ అలర్ట్ చేశాడు. అంతవరకు మృత్యు రూపంలో కనిపించిన ఆ ఆకారం ఇప్పుడు వాళ్ళకి గొప్ప ట్రెజర్లా కనిపిస్తోంది. వారికి ఆ వింత ఆకారం అంటే ఇప్పుడు భయం లేదు. అడవిలో గన్ శబ్దాలు విన్న ధన్య, ఈ శబ్దాలు ఖచ్చితంగా ఈ గ్యాంగ్ పనే అయ్యుంటుంది. అయితే వాళ్ళు ఎవరిని కాల్చారు? ఒకవేళ భరత్ సార్ అడవిలోకొచ్చారా? వారి మీదే వీళ్ళు కాల్పులు జరిపారా? అదే నిజమైతే నేను ముందు గణపతిని రెస్క్యూ చేయడం కాదు, భరత్ సార్ దగ్గరకు వెళ్లి ఆయన ఎలా ఉన్నారో చూడ్డం చాలా అవసరం అని అనుకుంటూ అడవిలోకి పరిగెత్తింది. ఆ వింత ఆకారం కోసం వెతుకుతున్న తన అనుచరులను వెనక్కి పిలిచిన కాద్రా, ముందు మనం టెంట్ దగ్గరకు వెళ్దాం అని అన్నాడు. ఆ మాటలు విన్న అతని అనుచరుడు, అదేంటి బాస్, ఆ వింత జంతువుని పట్టుకుంటే బోల్డెంత డబ్బొస్తుంది. ఇప్పుడు దానికి పెద్ద గాయమైంది కాబట్టి ఈజీగా దొరుకుతుంది. మళ్లీ వచ్చేసరికి అది ఎక్కువ దూరం పారిపోతే మనం దాన్ని పట్టుకోలేం. ఇప్పుడే వెళ్ళి పట్టుకుందాం అని అన్నాడు. అప్పుడు కాద్రా అతన్ని సూటిగా చూస్తూ, మనం ఈ ఐలాండ్కి ఎందుకొచ్చామో గుర్తుందా? శ్రేయాస్ గారు, రాకేష్ గారు చెప్పిన పని చేయకుండా మనం ఇలా వేరే పని చేశామంటే వాడు మనల్ని బతకనిస్తారనుకుంటున్నారా? కొంచెమైనా బుర్ర వాడండి. ముందుగా భరత్ని పట్టుకుని వాళ్ళకి అప్పజెప్పిన తర్వాత ఈ ఐలాండ్కొచ్చి ఆ వింత ఆకారాన్ని పట్టుకుందాం అని అన్నాడు. అది కాదు సార్, రెండూ పనులు ఒకేసారి చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకు చెప్తున్నానంటే ఈ వింత ఆకారం ఈ ఐలాండ్లో ఇది ఒక్కటే ఉందో లేదా ఒక గుంపుతో ఉందో ఎవరికి తెలుసు? ఇప్పుడే వెతికితే దొరుకుతుంది. ఆలస్యమయ్యే కొద్దీ అది తన గుంపుతో వచ్చి మనపైన దాడి చేస్తే పరిస్థితి ఏంటి చెప్పండి అని అన్నాడు మరో అనుచరుడు. అప్పుడు కాద్రా, నీకు రాకేష్ సార్ గురించి పూర్తిగా తెలుసునట్టు లేదు. వాళ్ళు అనుకున్న పని చేయకుండా ఇంకొకటి చేశావని తెలిస్తే వాళ్ళు మనల్ని మాత్రమే కాదు, మన కుటుంబాల్ని కూడా ఈ భూమి మీద ఉండనివ్వరు. వెతికి వెతికి అందర్నీ చంపేస్తారు. అందుకని ముందు మనం టెంట్ దగ్గరకు వెళ్లి భరత్ అక్కడికొచ్చాడేమో చూసి నెక్స్ట్ ప్లాన్ యాక్టివేట్ చేద్దాం అని అన్నాడు. కాద్రా మాటలు విన్న అతని అనుచరులు మారు మాట్లాడకుండా వారి క్యాంప్ వైపుకు నడిచారు. అప్పుడే అటుగా వస్తున్న ధన్య దూరం నుండే కాద్రాని, అతని అనుచరుల్ని చూసి ఒక పక్కకు దాక్కుంది. వాళ్ల చేతిలో గన్స్ తప్ప ఎవరిని బంధించినట్లు కనపడకపోయేసరికి కాస్త ఊపిరి పీల్చుకుని వాళ్లు వెళ్లిన తర్వాత మెల్లగా కాల్పులు జరిగిన ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ రక్తం నేలపైన పడి ఉండటాన్ని గుర్తించి, ఖచ్చితంగా ఇక్కడ రెండు గుంపుల మధ్య కాల్పులు జరిగినట్టుగా అనిపిస్తోంది. ఈ ఐలాండ్లో భరత్ సార్ వాళ్ళు, ఈ కాద్రా వాళ్ళు తప్ప ఎవ్వరూ లేరు. అయితే మరి ఇక్కడ కనిపించే రక్తం ఎవరిది? భరత్ సార్ వాళ్ళెవ్వరూ కనిపించడం లేదు. ఇప్పుడు నేను గణపతి వాళ్లను కాపాడడం కన్నా భరత్ సార్ వాళ్ళ దగ్గరకు వెళ్లడమే మంచిది అని అక్కడ్నుంచి బయలుదేరింది. అప్పటికే దాదాపు అర్ధరాత్రి సమయం దాటిపోయింది. ఓంకార్ సెక్యూరిటీతో, ఈరోజు మనం 2 షిఫ్ట్లుగా పనిచేద్దాం. మొదటి బృందం షిఫ్ట్ అవ్వడానికి ముందే సెకండ్ షిఫ్ట్ వాళ్ళు డ్యూటీలో ఉండాలి. నేను కంప్లీట్గా నైట్ అవుట్ చేస్తాను. అందరూ అలర్ట్గా ఉండండి అని సెక్యూరిటీకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాడు. మిగిలిన వారంతా వారి టెంట్స్లోకి వెళ్లి నిద్రపోయారు. వాతావరణమంతా చాలా నిశ్శబ్దంగా మారిపోయింది. కేవలం
ఆ క్యాంప్ మొత్తానికి సెక్యూరిటీ తప్ప మిగిలిన అందరూ దాదాపుగా నిద్రపోయారు. కాసేపటికి అక్కడ చలి పెరగడాన్ని గమనించాడు ఓంకార్. ఇంతలో హఠాత్తుగా సరస్సులో నుంచి ఒక తెల్లని పొగమంచొచ్చి నిదానంగా ఆ క్యాంప్ మొత్తం నిండిపోయింది. కాసేపటికి సెక్యూరిటీ వాళ్లంతా మెల్లగా మత్తులోకి జారుతూ ఉండటంతో ఏదో తేడా జరుగుతోంది అని ముందుగా గుర్తించాడు ఓంకార్. దాంతో అతను ఆలోచిస్తూ, ఈ పొగమంచులో హిప్నటిక్ వేవ్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. అందుకే ఆ మంచుగాలిని పీల్చిన అందరూ కూడా ట్రాన్స్లోకి వెళ్లిపోతున్నట్టుగా నిద్రపోయారు అని అనుకుంటూ వెంటనే సెక్యూరిటీని లేపుదామని ప్రయత్నించిన ఓంకార్ కూడా మెల్లగా ఆ పొగమంచు తగిలి తన కాళ్ళు చేతులు కదపలేకపోయాడు. అతను కూడా అప్రయత్నంగా నిద్రలోకి జారుకున్నాడు. అలా ఆ క్యాంప్ ఆ రాత్రికి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. తెల్లవారి మెలకు వచ్చిన ఓంకార్ రాత్రి జరిగింది గుర్తుకు రాగానే కంగారుగా లేచి చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించాడు. అందరూ చాలా సాధారణంగా కనిపించారు. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళొచ్చి, ఓంకార్ సార్, సారీ, మేం రాత్రి మళ్ళీ నిద్రపోయాం, మమ్మల్ని క్షమించండి సార్ అంటూ అపాలజీ చెప్పారు. ఇట్స్ ఓకే, అది మీ తప్పు కాదు. ఆ సరస్సు నుంచి వచ్చిన పొగ వల్లే మనం అందరం గాఢ నిద్రలోకి జారుకున్నాం అనంటూ ఓంకార్ చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు స్మిత ఆశ్చర్యంగా, ఏంటి, పొగ మంచుకు కూడా అంతగా హిప్నటైజ్ చేసే శక్తి ఉంటుందా? ఐ కాంట్ బిలీవ్ దిస్ అనంది. ఇంతలో ఓంకార్, భరత్ సార్ ఎలా ఉన్నారో కూడా నేను చూడలేదు అనంటూ భరత్ స్టే చేసిన రూమ్ దగ్గరకు వెళ్లాడు. అతన్ని అనుసరిస్తూ స్మిత కూడా ఓంకార్ వెనకే వెళ్ళింది. భరత్ ఉంటున్న టెంట్ దగ్గర డోర్స్ ఓపెన్ చేసున్నాయి. దాంతో ఓంకార్, భరత్ సార్ ఎప్పుడూ డోర్స్ క్లోజ్ చేసుకునే ఉంచుతారు, సంథింగ్ ఇస్ హ్యాపెన్ అని అనుకుంటూ లోపలికి పరిగెత్తాడు. కాని లోపల బెడ్ పైన ఎవ్వరూ లేరు. ఓంకార్ కాస్త కంగారు పడుతూ రిసార్ట్ అంతా వెతికి, భరత్ సార్ ఎవరికైనా కనిపించారా అని బయటకొచ్చి గట్టిగా అరిచాడు. సెక్యూరిటీ అంతా, లేదు సార్, మేమెవ్వరం చూడలేదు అని సమాధానం చెప్పారు. ఇంతలో, భరత్ సార్ కనిపించడం లేదు అంటూ క్యాంప్లో కలకలం రేగింది. ఇదంతా నా వల్లే జరిగింది. ధన్య ఎంతో నమ్మకంగా నాకు భరత్ సార్ సెక్యూరిటీని అప్పజెప్పి వెళ్ళింది. నేను నా డ్యూటీని చేయడంలో ఫెయిల్ అయిపోయాను అనంటూ చాలా ఫీల్ అవుతున్నాడు ఓంకార్. భరత్ కనిపించడం లేదన్న వార్త విన్న విహారీ, హేమంత్, జయంత్లు కంగారుగా ఆలోచిస్తూ, చుట్టూ సైడ్ వ్యూ చూడ్డానికి ఏమన్నా వెళ్ళుంటాడేమో చూడండి, ఇక్కడికెవ్వరూ వచ్చిన ఆనవాళ్లైతే కనిపించడం లేదు, కాబట్టి ఎవ్వరూ కంగారు పడకండి అనంటూ అక్కడున్న వాళ్లతో చెప్పారు. అప్పుడు ఓంకార్ కంగారు పడుతూ, లేదు సార్, ఇంతవరకు ఎప్పుడూ సెక్యూరిటీ లేకుండా భరత్ సార్ ఒక్కరే బయటికి వెళ్లడం నేను చూడలేదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెళ్తారు. ఇదెవరో ప్లాన్గా చేసిన పని అనిపిస్తుంది అని అన్నాడు. దాంతో హేమంత్, మై గాడ్, అంటే ఒకవేళ శ్రేయాస్ వాళ్ళు పంపిన మనుషులొచ్చుంటారా? ఇక్కడంతా పొగమంచు వల్ల మత్తులో పడిపోయి ఉండటంతో భరత్ను కిడ్నాప్ చేయలేదు కదా అని అన్నాడు. ఆ మాట వినగానే అందరికీ ఒక్కసారిగా పెన్నులో వణుకు పుట్టింది. సెక్యూరిటీ అంతా గన్స్ తీసుకుని ఆ క్యాంప్ చుట్టుపక్కల ప్రాంతాలంతా, భరత్ సార్, భరత్ సార్ అని పిలుస్తూ అటూ ఇటూ పరిగెత్తడం ప్రారంభించారు. అప్పుడు విహారీ, ఆ శ్రేయాస్ మనుషులొచ్చారని ఎలా చెప్పగలరు? ఒకవేళ వాళ్ళొస్తే ఈ పొగమంచుకు మనందరం మత్తులో ఉన్నామని ఎలా తెలుస్తుంది? అలాగే వాళ్ళు నిజంగా ఇక్కడికొచ్చుంటే ఆ పొగమంచుకు వాళ్ళు కూడా హిప్నటైజ్ అయ్యేవారు. అందుకని వాళ్ళు రాలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను అని అన్నాడు. అది విన్న అందరూ, ఆ మాట నిజమే అని కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరైతే భరత్ సార్ ఏమయ్యారు అని అన్నాడు ఓంకార్. ఇంతలో స్మిత భరత్ రిసార్ట్ వైపు చూసి గట్టిగా కేక పెట్టింది. ఏమైంది స్మిత, ఎందుకలా కేక్ పెట్టావు అని పరిగెత్తుకుంటూ వచ్చి అడిగాడు ఓంకార్. అప్పుడు స్మిత భయంతో వణికిపోతూ ఎదురుగా ఉన్న మ్యాట్ను చూపించింది. దానిపై ఆ వింత పాదముద్ర రక్తంతో కనిపించింది. అది చూసి అందరూ షాక్ అవుతూ, అంటే భరత్కేదో ప్రమాదం జరిగింది. రాత్రి ఆ పొగమంచు రావటం, అందరూ నిద్రపోవడం, భరత్ అదృశ్యమవ్వటం, ఈ పెద్ద పాదముద్రలు కనిపించటం అన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఉంటే నాకెందుకో చాలా అనుమానంగా ఉంది అని ఆ ప్రాంతమంతా భరత్ కోసం వెతుకుతూ ఉన్నారు. భరత్ నిజంగానే అదృశ్యమయ్యాడా? నిజంగా ఆ వింత ఆకారమున్న జీవి భరత్కు ఏదన్నా హాని కలిగించిందా?
లేక కాద్రా గ్యాంగ్ భరత్ను కిడ్నాప్ చేసిందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. 02 హీరో ఎపిసోడ్ 114 వైట్ కింగ్ కాంగ్. లేక్ దగ్గరున్న టెంట్ నుండి భరత్ మాయమవ్వటంతో అందరూ కంగారుగా అతని గురించి వెతకడం మొదలుపెట్టారు. మరోవైపు నిద్రలో ఉన్న భరత్కు చిన్నగా జలపాతం శబ్దాలు వినపడుతున్నాయి. మెల్లగా కళ్ళు తెరిచిన అతనికి పైన ఒక రాతి గుహ కనిపించింది. దాంతో అతను అయోమయంగా చుట్టూ చూస్తూ, నేను రాత్రి టెంట్లో పడుకున్నాను కదా, ఇక్కడికెలా వచ్చాను? బహుశా నేనేమన్నా కలగంటున్నానా అని అనుకుంటూ లేచి కూర్చున్నాడు. ఎందుకో అతని చెయ్యి చాలా నొప్పిగా అనిపించింది. చుట్టూ చాలా చలిగా ఉంది. పరిసరాలన్నింటినీ పరీక్షగా చూస్తూ, ఇది కల కాదు, నిజమే అని నిర్ధారించుకున్నాడు. కాని అంతా విచిత్రంగా అనిపించటంతో, అసలు నేనిక్కడికి ఎలా వచ్చాను, నేనెక్కడున్నాను అని అనుకుంటూ ముందుకు 2 అడుగులు వేయగానే ఆ గుహ ద్వారం ముందు ఒక జలపాతం కిందికి పడుతూ నీటితో మూసేసినట్టుగా ఉంది. భరత్ ఆ వాటర్ ఫాల్లో నుంచి బయటకు చూడ్డానికి ప్రయత్నించాడు. కాని ఆ వాటర్ ఫోర్స్కి అతను బయటికి చూడలేకపోయాడు. ఇంతలో ఏదో వేడి శ్వాస అతని వీపుకు తగిలిన అనుభూతి చెందాడు. ఒక్కసారిగా అతని రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వెనక్కి తిరిగే ధైర్యం చేయలేకపోయాడు. కాని ముందుకు వెళ్లాలంటే దారి కనిపించడం లేదు. వెనుక నుండి నెమ్మదిగా ఏదో తన దగ్గరకు వస్తున్నట్టుగా అతనికి తెలుస్తోంది. దాంతో అతను ఇక ఆగలేనట్టుగా హఠాత్తుగా వెనక్కి తిరిగాడు. అది ఒక 10 అడుగుల ఎత్తు ఉన్న గొరిల్లా. దానిని చూడగానే భరత్ పై ప్రాణాలు పైనే పోయాయి. షాక్తో స్టాచ్యూలా నిలబడిపోయాడు. గొంతు పిడిచగట్టుకుపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాని అయోమయంలో ఉండిపోయాడు. ఆ గొరిల్లా ఎర్రని కళ్లతోటి భరత్నే చూస్తూ సెల్యూట్ చేసింది. ఒక్క క్షణం పాటు భరత్కి ఏమీ అర్థం కాలేదు. అది భరత్ వైపు ఒక అడుగు ముందుకు వేసింది. అప్రయత్నంగాని భరత్ ఒక అడుగు వెనక్కి వేశాడు. కాని ఎటూ పారిపోవడానికి వీల్లేకపోవటంతో భరత్ తన కంగారుని, భయాన్ని కంట్రోల్ చేసుకుని ఆలోచిస్తూ, ఈ ఐలాండ్లో గొరిల్లా ఉందా? అది తెలుపు రంగు గొరిల్లా. అవి మంచు ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి అన్నట్టు విన్నట్టు జ్ఞాపకం. కాని ఈ వైజాగ్ సరౌండింగ్స్లో ఉన్న ఈ మోనా ఐలాండ్లోకి ఎలా వచ్చింది అని అనుకుంటూ ఆ గొరిల్లా బిహేవియర్ను అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాడు. ఆ గొరిల్లా భరత్ని చూస్తూ సెల్యూట్ చేయటం, ఒక అడుగు ముందుకు వేయటం, మళ్లీ వెనక్కు వెళ్లి మళ్లీ సెల్యూట్ చేసి మళ్లీ ఒక అడుగు ముందుకు వేయడం, ఇలాగే పదే పదే చేస్తోంది. దాంతో భరత్కు ఎక్కడో ఎవరో ఇలా చేసినట్టుగా జ్ఞాపకమొస్తుంది. 2 క్షణాల పాటు ఆలోచించి తర్వాత హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు సంతోషంతో, ఎస్, ఇదదే జిక్కీ అని ఆనందంగా అరిచాడు. ఆ అరుపు విని ఆ గొరిల్లా మరింత ఉత్సాహంగా సెల్యూట్ మళ్లీ మళ్లీ చేస్తోంది. దాంతో అతను సంతోషంగా, ఇది నేను నా 10 సంవత్సరాల వయసులో పెంచుకున్న నా జిక్కీనే, అనుమానమే లేదు అని అనుకుంటూ, జిక్కీ, నువ్వు బతికే ఉన్నావా అనంటూ కళ్లల్లో ఆనంద బాష్పాలతో దాని దగ్గరకు పరిగెత్తాడు. జిక్కీ కూడా ఆనందంగా భరత్ను పట్టుకుంది. అప్పుడు భరత్ రక్తం కారుతున్న దాని చేతి వైపుకు చూశాడు. వెంటనే షాక్ అవుతూ, జిక్కీ, ఏమైంది నీకు? ఎవరు నిన్ను ఇంతలా గాయపరిచారు అని అడుగుతూ దానిని గుహలో ఒక మూల కూర్చోపెట్టి ఆ గాయం నుంచి రక్తం ఆగడానికి తన షర్ట్ తీసి దాని చేతికి కట్టుకట్టాడు. భరత్కు 10 ఏళ్ల వయసున్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి సర్కస్కు వెళ్లాడు. అక్కడ ఒక 2 నెలల వయసున్న చిన్న తెల్లని గొరిల్లాను ఆ సర్కస్ యజమాని దానికి ట్రిక్స్ నేర్పిస్తూ అది సరిగ్గా చేయటం లేదని ఒక కొరడాతో దండిస్తున్నాడు. అప్పుడు సర్కస్కి వచ్చిన భరత్ కళ్లల్లోకి చూసింది గొరిల్లా. దాని చూపులతోనే అది తన్ని రక్షించమని అడిగినట్టుగా అనిపించింది. దాంతో భరత్ తన తల్లిదండ్రులను ఒప్పించి ఆ సర్కస్ యజమానికి కావలసిన డబ్బిచ్చి ఆ తెల్ల గొరిల్లాను ఇంటికి తెచ్చుకున్నాడు. భరత్ తన తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు కావటంతో ఆ గొరిల్లా, భరత్ చాలా తక్కువ సమయంలోనే మంచి స్నేహితులైపోయారు. అప్పుడు ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేసేవారు. ఆ టైంలో ఆడుకునేదే ఈ సెల్యూట్ చేసే ఆట. ఒకసారి భరత్ తన తల్లిదండ్రులతో పాటు ఆ గొరిల్లాతో కలిసి
సమ్మర్ వెకేషన్కి అండమాన్ ఐలాండ్ వెళ్లారు. అప్పుడు సముద్రంలో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో భరత్ను కాపాడబోయి గొరిల్లా సముద్రంలో పడిపోయింది. అప్పుడు అందరూ అది చనిపోయిందని భావించారు. ఆ తర్వాత భరత్ చాలా రోజులు బెంగతో మామూలు మనిషి కాలేకపోయాడు. కాని ఈరోజిప్పుడిలా జిక్కీని చూస్తుంటే భరత్కు చాలా ఆనందంగా అలాగే ఆశ్చర్యంగా కూడా ఉంది. ఆ సంతోషంలో భరత్ చాలా విషయాలు గుర్తు తెచ్చుకుంటూ చిన్న పిల్లాళ్లా జిక్కీతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అవును జిక్కీ, అప్పుడు చిన్నగా ఒక అడుగు మాత్రమే ఉండేదానివి. ఇప్పుడు ఇంత ఎత్తు ఎలా పెరిగిపోయావు? నేను అస్సలు నిన్ను నమ్మలేకపోతున్నాను. నువ్వు గనక ఆ సెల్యూట్ ఆట ఆడుండకపోతే నేను నిన్ను ఎప్పటికీ గుర్తుపట్టేవాణ్ణి కాదు అని ఆనందంగా మాట్లాడుతూ ఉండగానే జిక్కీ హఠాత్తుగా నొప్పి ఎక్కువై మూలగడం ప్రారంభించింది. వెంటనే భరత్ కంగారు పడుతూ, "ఒక నిమిషం ఉండు జిక్కీ, నా గాయాన్ని చూడ్నివ్వు" అంటూ దానిని పరీక్షగా చూశాడు భరత్. దాని చేతిలో షూట్ చేసిన గుర్తులు కనిపించటంతో అతను షాక్ అవుతూ, "మై గాడ్, ఇది బుల్లెట్! జిక్కీకి బుల్లెట్ ఎలా తగిలింది? అంటే ఈ ఐలాండ్లో వేటగాళ్ళున్నారా?" అని ఆలోచిస్తూ, "పైలా గాయాన్ని చేతిమీద తగిలింది కాబట్టి సరిపోయింది. అదే ఇంకెక్కడైనా తగులుంటే నేను మళ్ళీ నిన్ను చూడగలిగేవాణ్ణి కాదు" అనంటూ జిక్కీని షూట్ చేసింది ఎవరై ఉంటారా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కాసేపటికి ఒక నిర్ధారణకొస్తూ, ఆ శ్రేయాస్ పంపిన రౌడీలే ఈ పని చేసుంటారు. ముందు వాళ్లు గణపతిని, నా గాడ్స్ని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు నిన్నిలా గాయపరిచారు. ఇక వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని కోపంగా అనుకున్నాడు. మళ్లీ జిక్కీ మూలగడం ప్రారంభించింది. దాంతో భరత్, "నీకు నొప్పి ఎక్కువైనట్టుగా ఉంది జిక్కీ. బాధ భరించలేకపోతున్నావు. ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఏమన్నా దొరుకుతుందేమో చూస్తాను" అనంటూ ఆ గుహ మొత్తం వెతికాడు. అక్కడ దొరికిన 2 సన్నని షార్ప్ రాళ్లతోటి అతి కష్టం మీద జిక్కీ చేతిలో దిగిన బుల్లెట్ తీసి అక్కడ దొరికిన ఆకులతోటి పసరు వేసి కట్టుకట్టాడు. ఆ తర్వాత దాంతో ప్రేమగా, "జిక్కీ, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. నీకు నొప్పి తగ్గిపోతుందిలే" అన్నాడు. జిక్కీ మనుషుల మాటలు అర్థం చేసుకోగలదు. అందువల్ల భరత్ చెప్పిన మాటలకు సరే అన్నట్టుగా తలూపి కళ్ళు మూసుకుంది. భరత్ గుహద్వారం దగ్గరకొచ్చి, "బయటకు వెళ్లడానికి మార్గం ఏమన్నా ఉందా?" అని వెతుకుతున్నాడు. వెంటనే జిక్కీ లేచి అతన్ని చూస్తూ ఏడుస్తున్నట్టుగా మూలిగింది. దాంతో భరత్ వెంటనే జిక్కీ దగ్గరకొచ్చి, "లేదు జిక్కీ, కంగారు పడుకు. నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం లేదు. జస్ట్ ఇక్కడ ఎలా ఉందో చూస్తున్నానంతే. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో" అని అన్నాడు. దాంతో గొరిల్లా కొంచెం శాంతించింది. గుహ బయట వాటర్ ఫాల్ చాలా ఫోర్స్గా పడుతూ ఉంది. దాన్నుంచి బయటకు వెళ్లటం దాదాపు అసాధ్యమనే చెప్పచ్చు. కాని భరత్ అక్కడున్న ఒక చెట్టు కొమ్మను అడ్డుగా పెట్టుకుని గుహ నుండి బయటకొచ్చాడు. చుట్టూ చూస్తూ, "ఓ, ఇది హెలికాప్టర్లో వచ్చినప్పుడు మాకు కనిపించిన జలపాతం. అంటే మేము లేక్కి దగ్గరలోనే ఉన్నాం" అని అనుకుంటూ చుట్టూ వాతావరణం చూడ్డం మొదలుపెట్టాడు. దూరం నుంచి చూసిన దానికన్నా దగ్గరగా చూస్తే ఈ జలపాతం చాలా అందంగా ఉంది. ఆ నీటి తుంపరులు పడుతున్నప్పుడు అందులో నుంచి సూర్యకిరణాలు ప్రసరించి అద్భుతమైన రెయిన్బో ఏర్పడి ఆ ప్రదేశాన్ని మరింత అందంగా మార్చేసింది. దాంతో భరత్ ఆలోచిస్తూ అక్కడ టూరిస్ట్ స్పాట్ ఏర్పాటు చేస్తే బావుంటుంది అని అనుకున్నాడు. కాని మళ్ళీ అంతలోనే, "ఇవన్నీ ప్లాన్ చేయడానికి ఇప్పుడు సమయం కాదు. ముందు గణపతి వాళ్లను విడిపించాలి. ఐలాండ్లోకొచ్చిన ఆ రౌడీల గుంపు సంగతి చూడాలి" అని కోపంగా అనుకున్నాడు. తర్వాత కాస్త కోపం కంట్రోల్ చేసుకుని, "ముందు జిక్కీకి తినడానికి ఏమన్నా ఫ్రూట్స్ పట్టుకెళ్ళాలి" అని అక్కడ దగ్గర్లో ఉన్న కొన్ని పండ్లను కోసుకుని గుహలో ఉన్న జిక్కీ కోసం పట్టుకెళ్లాడు. "జిక్కీ, ఇప్పుడెలా ఉంది? ఈ పండ్లను తిను, కాస్త శక్తొస్తుంది" అని జిక్కీని లేపాడు. దాని గాయానికి భరత్ చేసిన వైద్యం పనిచేసినట్టుంది. కొంచెం హెల్త్ క్యూర్ అయినట్టుగా నార్మల్గా లేచి కూర్చుంది. అది చూసిన భరత్, "వెరీ గుడ్ జిక్కీ, నువ్వింత తొందరగా నార్మల్ అవుతావనుకోలేదు. ముందు ఫ్రూట్స్ తిను" అని దాని నోటికి అందించాడు. జిక్కీ కూడా లేచి గుహలో ఒక మూల ఉన్న పెద్ద పండ్లను తెచ్చి భరత్కిచ్చింది. తన కోసం అంత ప్రేమగా ఆ పళ్ళనిచ్చేసరికి భరత్ చాలా హ్యాపీగా ఫీల్ అయి, "థ్యాంక్ యూ జిక్కీ, లవ్ యూ సో మచ్" అని దానిని ప్రేమగా హక్ చేసుకున్నాడు. "జిక్కీ, నీకిప్పుడు ఒంట్లో బాగానే ఉందా?" అని అడిగాడు. అవును అన్నట్టుగా తలూపింది జిక్కీ.
అసలు ఈ వాటర్ ఫాల్ వెనుక ఒక గుహ ఉందని గాని, దాంట్లో ఇలా ఒక పెద్ద కింగ్ కాంగ్ లాంటి నువ్వున్నావని గాని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. కింగ్ కాంగ్ అనేది ఒక సినిమాలో గొరిల్లా పేరు. అందులో ఒక కోతి ఒక ఐలాండ్కి రాజు. ఇప్పుడు నిన్ను ఈ గుహలో ఇలా చూస్తే నాకు నువ్వు ఈ ఐలాండ్కి కింగ్లా కనిపిస్తున్నావు అని నవ్వాడు. జిక్కీ కూడా అతని మాటలకు కిచ్కిచ్మని ఆ గుహ ప్రతిధ్వనించేలా నవ్వింది. అన్నట్టు నువ్వు నన్ను ఆ రిసార్ట్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఎవ్వరూ ఆపలేదా? వాళ్ళెవ్వరికీ ఏం కాలేదు కదా అని అడిగాడు. లేదన్నట్టుగా తలూపింది జిక్కీ. అయినా నువ్వు నన్ను తీసుకొస్తుంటే నాకు అసలు కొంచెం కూడా మెలకువ రాలేదు. అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు భరత్. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుతూ, అన్నట్టు నువ్వు నన్ను ఆ రిసార్ట్ దగ్గరకు తీసుకెళ్లగలవా? వాళ్ళందరూ ఇప్పటికే నాకేమైందోనని చాలా కంగారు పడుతూ ఉంటారు. నువ్వెవరో ఏంటో తెలియక నీ మీద దాడి కూడా చేయొచ్చు. అందుకని మనం త్వరగా అక్కడికెళ్దాం పదా అని అన్నాడు భరత్. అప్పుడు జిక్కీ తన చేతి గాయం తగ్గింది అన్నట్టుగా లేచి నిల్చొని తన దెబ్బ తగిలిన చేతిని పైకెత్తి చూపించింది. అయితే పదా బయలుదేరదాం అనంటూ భరత్ జిక్కీతో కలిసి బయలుదేరాడు. ఇద్దరూ అడవిలో వస్తూ ఉండగా భరత్ జిక్కీతో, మొన్న రాత్రి మా క్యాంప్ దగ్గరకొచ్చి మా ఫుడ్ తిన్నది నువ్వేనా అని అడిగాడు. అవును అన్నట్టుగా తలూపింది. భరత్ ఆశ్చర్యంగా, నువ్వు ఫ్రూట్స్ లాంటివి మాత్రమే తింటావనుకున్నాను, నాన్ వెజ్ కూడా తింటావా అని అన్నాడు. అవును అన్నట్టు ఆనందంగా తలూపిన జిక్కీ నోట్లో నుంచి నీరూరడం గమనించిన భరత్, పర్వాలేదు, మా క్యాంప్లో నీకు నచ్చిన ఫుడ్ ఎదురు చూస్తోంది. అక్కడకు వెళ్ళాక నీకు కావలసినంత ఫుడ్ పెడతానులే అని అన్నాడు. జిక్కీ ఆనందంగా తలూపటంతో భరత్ కూడా నవ్వుకున్నాడు. భరత్ కోసం వచ్చిన ధన్య హడావిడిగా లేక్ దగ్గరికొచ్చి, భరత్ సర్కి ఏదైనా ప్రమాదం జరిగిందా అనంటూ ఓంకార్ వైపు చూసి, మిస్టర్ ఓంకార్, భరత్ సార్ సేఫే కదా అని అడిగింది. సారీ ధన్య, వి లాస్ట్ భరత్ సార్ అని తల వంచుకుని తప్పు చేసిన వాళ్లా చెప్పాడు. ఆ మాట వినగానే కోపంగా ఓంకార్ కాలర్ పట్టుకుని, వి లాస్ట్ అంటే అసలేం జరిగింది అని గట్టిగా అడిగింది. అప్పుడు ఓంకార్ రాత్రి జరిగిన విషయమంతా చెప్పాడు. అది విని ధన్య, భరత్ సార్ను టార్గెట్ చేసింది ఆ వింత ఆకారమే అయితే బయట సెక్యూరిటీగా ఉన్న మీ దగ్గరికి రాకుండా లోపల పడుకున్న భరత్ సార్ని మాత్రమే ఎలా తీసుకెళ్ళింది? నిజంగా రాత్రి ఇక్కడ సెక్యూరిటీ అలర్ట్గానే ఉందా లేదా అని అనుమానంగా అడిగింది. అప్పుడు విహారీ జయంత్ కల్పించుకొని, కంగారు పడకు ధన్య, భరత్ సార్ కోసం మనవాళ్ళు 2 టీములుగా విడిపోయి వెతకడానికి బయలుదేరుతున్నాం, త్వరలోనే పట్టుకుందాం అనంటూ తమ ప్లాన్ గురించి చెప్పారు. ఇంతలో స్మిత టీం మెంబర్స్ కొందరు, మాకిక్కడుండాలంటే భయంగా ఉంది, మేం కేవలం ఇక్కడ రిసార్ట్ డిజైనర్స్ కింద వచ్చాం, అంతేగాని ఇలా ఇబ్బందుల్లో పడ్డానికి రాలేదు, మమ్మల్ని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించండి అని ధన్యతో చెప్పారు. అప్పుడు వాళ్ల దగ్గరకొచ్చిన స్మిత కోపంగా, ఒక వ్యక్తి ఆపదలో ఉంటే మన దారిన మనం చూసుకుని ఎలా వెళ్ళిపోవాలి? అసలు మీకలా ఎలా అనిపించింది? మీకసలు హ్యూమానిటీ ఉందా అని కోపంగా అడిగింది. ఆ మాటలకు ధన్య రియాక్ట్ అవుతూ, మిమ్మల్ని తప్పకుండా సేఫ్గా పంపిస్తాం, కానీ ఇక్కడి నుంచి వెళ్లడం సమస్య కాదు. మనం వెళ్లాల్సిన యాచ్ దగ్గర రౌడీలున్నారు, మనలో ఎవ్వరు దొరికినా వాళ్ళు ప్రాణాలతో వదిలిపెట్టరు, దానికన్నా మనం ఇక్కడుండటమే బెటర్ అనంది. ఇంతలో వినోద్, వాళ్ళకి మాకు ఏ రైవల్రీ లేదు కదా, వాళ్ళు కేవలం భరత్ సార్ కోసం వచ్చారు, మేమక్కడికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని పంపిస్తారేమో కదా అని అన్నాడు. అప్పుడు ధన్య, అది చెప్పలేం, వాళ్ళు జాలి దయలేని రాక్షసుల్లా ఉన్నారు, ముందు మనం ఆ వింత జీవిని ఎదుర్కోగలమేమో చూద్దాం, దానివల్ల భరత్ సార్కు ఎటువంటి ప్రమాదం రాకూడదు అనంది. అది విని స్మిత టీం సభ్యుల్లో ఒకరు, ఇప్పటికే అది భరత్ సార్ను ఎత్తుకుపోయి చాలాసేపైంది, ఇంతసేపు సార్ని ఏం చేయకుండా ఉంటుందంటారా? మనం ఇక్కడే ఇంకో రోజు ఆగితే ఆ వింత జీవికి ఇంకో మనిషి బలవ్వాల్సిందే, ఆ రౌడీలు కూడా మమ్మల్ని ప్రాణాలతో వదులుతారో లేదో అనే విషయం కూడా గ్యారంటీ లేదు, ఏం చేయాలో తెలియడం లేదు అని విసుగ్గా అన్నాడు. వాళ్లల్లో వాళ్లు 2 విభాగాలుగా విడిపోయి మాట్లాడడం మొదలుపెట్టారు. కొందరు సముద్ర తీరానికి వెళ్లిపోదామంటే ఇంకొందరు ఇక్కడే ఉండి భరత్ సార్ని వెతుకుదామని వాదించుకుంటున్నారు. అప్పుడు ధన్య, మీరు మా బాధ్యత అని భరత్ సార్ చెప్పారు, మీలో ఎవరికైనా వెళ్లి ఆ రౌడీలను బతిమాలుకుని బతికి వెళ్లగలమనే ఆశ ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, అది మీ ఇష్టం. భరత్ సార్ కోసం ఎవరన్నా ఇక్కడే ఉండాలి అనుకుంటే
దయచేసి భరత్ సార్ని వెతకడానికి సహాయం చేయండి అని చెప్పింది. అప్పుడు స్మిత తన టీం వైపు చూస్తూ, మనకి వర్క్ ఇచ్చింది భరత్ సార్. అలాంటి ఆయన ప్రమాదంలో ఉన్నారంటే మనం వదిలి వెళ్ళిపోవడం పద్ధతి కాదు. కనీసం సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేయాల్సిన మినిమం కామన్ సెన్స్, హ్యుమానిటీ మీలో ఉన్నాయి అనుకుంటున్నాను అని తను చెప్పాలి అనుకున్నది చెప్పింది. ఆ మాటలు విని స్మిత టీం సభ్యులందరూ, ఓకే మేడం, అయితే భరత్ సార్ ఎక్కడున్నారో కనిపెట్టిన తర్వాతే మనం ఇక్కడి నుంచి వెళ్దాం అని అన్నారు. అప్పుడు ధన్య, ఇది చాలా పెద్ద అడవి. ఇందులో అందరూ కలిపి ఒక గ్రూప్గా వెళ్లి వెతకడం చాలా కష్టం. మీరందరూ సాధారణ టీం. మీకు ఆ వింత ఆకారం అటాక్ చేస్తే ఫైట్ చేయడం తెలీదు. అందుకని మీలో సగం మంది మా గాడ్స్తో, మరో సగం మంది మాతో కలిసి 2 టీమ్స్గా ఫామ్ అయితే తలో వైపు వెళ్లి వెతుకుతాం అని చెప్పింది. దాంతో ఆమె చెప్పినట్టే అందరూ 2 టీమ్స్గా ఫామ్ అయ్యి అడవిలోకి వెతకడానికి వెళ్లారు. ఇప్పుడేం జరుగుతుంది? భరత్ తమ వాళ్లని కలుసుకుంటాడా, లేదా ఆ ప్రయాణంలో కాద్రాకి ఎదురుపడతాడా? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. 0 to హీరో ఎపిసోడ్ 115 ఫైట్ విత్ జిక్కీ. భరత్ మనుషులందరూ 2 టీమ్స్గా ఫామ్ అయ్యి అతన్ని వెతకడానికి అడవిలోకి బయలుదేరారు. మరోవైపు అడవిలో నుండి క్యాంప్ దగ్గరకు వస్తున్న భరత్ జిక్కీతో, చూడు జిక్కీ, ఇప్పుడు మా వాళ్లందరూ నిన్ను చూసి కంగారు పడిపోతారు. కానీ నువ్వు కాస్త కూల్గా ఉండు, సరేనా అని అన్నాడు. జిక్కీ సరే అన్నట్టుగా తలూపింది. కాసేపటికి వాళ్లు లేక్ దగ్గరికి చేరుకున్నారు. కాని అక్కడకు వెళ్లేసరికి భరత్ అనుకున్న దానికి వ్యతిరేకంగా ఆ ప్రదేశం మొత్తం ఖాళీగా ఉంది. అది చూసిన భరత్ కొంచెం ఆశ్చర్యపోతూ, ఎవరన్నా ఉన్నారా అని గట్టిగా పిలిచాడు. కాని అటునుంచి ఏ రిప్లై రాకపోయేసరికి, చూసావా జిక్కీ, నువ్వు చేసిన పనికి మా వాళ్ళు నన్ను వెతకడానికి వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు మనం వాళ్ళని వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మనకి మరో దారి లేదు. మరి వాళ్ళని వెతకడానికి వెళ్దామా అని అన్నాడు. జిక్కీ మాత్రం భరత్ మాటలతో ఏం సంబంధం లేనట్టుగా అన్ని టెంట్లోనూ మొహం పెట్టి వాసన చూస్తోంది. అది చూసిన భరత్, ఏ జిక్కీ, ఏం చేస్తున్నావు అని అడిగాడు. జిక్కీ తన పొట్టను తడుముతూ భరత్కు చూపించింది. అప్పుడు భరత్ నవ్వుతూ, ఓ, నీకు ఫుడ్ కావాలి కదూ అనంటూ ఫుడ్డును టెంట్ కోసం భరత్ కూడా వెతికాడు. ఒక టెంట్లో ఫుడ్ దొరికింది. అప్పుడు భరత్, హే జిక్కీ, ఇలా రా, ఇక్కడ ఫుడ్ ఉంది అని పిలిచాడు. వెంటనే జిక్కీ గెంతుకుంటూ ఆ టెంట్ దగ్గరకొచ్చి కూర్చుంది. భరత్ అక్కడ ఉన్న ఫుడ్ అంతా జిక్కీకిచ్చేశాడు. అది ఆత్రంగా తింటూ 2 నిమిషాల్లోనే ఫుడ్ మొత్తం ఖాళీ చేసింది. అది చూసి భరత్ నవ్వుతూ, దాదాపు 20 మంది తినే భోజనం నువ్వు ఒక్కదానివే 5 నిమిషాల్లో తినేశావు. నీ కడుపు ఇప్పటికైనా నిండిందా అని అడిగాడు. అప్పుడు జిక్కీ కిచకిచమని నవ్వుతూ తలూపింది. సరే, ఇప్పటికైనా వెళ్ళి ఆ వాళ్లను వెతుకుదామా అని అన్నాడు భరత్. సరే అన్నట్టుగా జిక్కీ తన వీపును చూపించి భరత్ను ఎక్కమంది. జిక్కీ సహాయం లేకపోతే ఇంత పెద్ద ఐలాండ్లో, ఈ దట్టమైన ఫారెస్ట్లో తన వాళ్లను వెతకడం భరత్కు దాదాపు అసాధ్యం. మరోవైపు సముద్రం తీరం దగ్గర కాద్రా గ్యాంగ్ తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. అప్పుడు కాద్రా అసిస్టెంట్ అతని దగ్గరకొచ్చి, బాస్, మనం తెచ్చుకున్న ఫుడ్ అయిపోయింది, ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు. ఈ భరత్ను ఈ పాటికి మనం పట్టుకోగలుగుంటే రిటర్న్ జర్నీలో ఉండేవాళ్లం. దాంతో ఈ ఫుడ్ ప్రాబ్లం వచ్చేది కాదు. మనమే కాకుండా మనతో పాటు బంధించుంచిన ఈ భరత్ మనుషులను కూడా మనమే మేపాల్సొస్తుంది. డామిట్ అని కోపంగా అనుకున్నాడు కాద్రా. పోనీ వైజాగ్కి వెళ్లి తీసుకుని రామంటారా అని అడిగాడు అసిస్టెంట్. యూజ్లెస్ ఫెలో, ఫుడ్ కోసం వైజాగ్ వరకు వెళ్లడం ఎందుకురా, ఇక్కడే ఉంది కదా అని చిరాగ్గా అన్నాడు కాద్రా. సారీ బాస్, మీరు చెప్పేదేంటో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు అసిస్టెంట్. మనం వీళ్ళని పట్టుకున్న యాచ్లో చాలా ఫుడ్ ఉంది. మన వాళ్లను పంపించి అది తీసుకురండి అని చెప్పాడు కాద్రా. కాసేపటికి ఒక వ్యక్తి వాళ్ల దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, బాస్, ఆ భరత్ వాళ్ళెక్కడున్నారో తెలిసిపోయింది అని ఒక ల్యాప్టాప్ చూపించాడు. నావిగేషన్ గురించి అంతగా తెలియని కాద్రా ఆ ల్యాప్టాప్ని అయోమయంగా చూస్తున్నాడు. ఏంట్రా ఇది ఇలా ఉంది? ఆ భరత్ ఎక్కడున్నాడో చెప్పకుండా ఈ కంప్యూటర్ చూపిస్తావేంటి అని అసిస్టెంట్పై మండిపడ్డాడు. అప్పుడు అసిస్టెంట్, కాదు బాస్,
దీంట్లో ఆ భరత్ ఎక్కడికి వెళ్లాడో ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడికి దూరంగా ఒక లేక్ ఉందంట. వాళ్ళు అక్కడే ఉన్నారు అని చెప్పాడు. నువ్వు చెప్పింది కరెక్టేనా అని అడిగాడు కాద్రా. అవును బాస్ అని తలూపాడతను. అయితే మన వాళ్ళని కొందరిని తీసుకొని మనం అక్కడికి వెళ్దాం. ఇక ఆ భరత్ మన చేతికి దొరికినట్లే. అతడు దొరకగానే తీసుకెళ్లి శ్రేయాస్ రాకేష్ సార్లకు అప్పచెప్పేస్తాను. మన పని అప్పుడు అయిపోతుంది. అప్పుడు మనం మనకి నచ్చిన పని చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఇక్కడ ఒక 20 మంది ఉండి మిగిలిన 30 మంది నాతో రండి, అడవులకు వెళ్దాం అని అంటూ ఆర్డర్ వేశాడు కాద్రా. అది తెలుసుకున్న గణపతి, ఆ ల్యాప్టాప్ స్మిత వాళ్ళదనుకుంటా, అది వీళ్ళ చేతికి ఎలా దొరికింది? ఆ రోజు రాత్రి కాద్రా గ్యాంగ్ మమ్మల్ని అటాక్ చేసినప్పుడు వాళ్ల కంట పడకుండా హెలికాప్టర్ ఇంకా యుఏవీలను దాచగలిగాం. కానీ ఈ ల్యాప్టాప్ వాళ్ళకి దొరుకుతుందని నేను అస్సలు ఊహించలేదు. అందులో ఈ ఐలాండ్కి సంబంధించిన డీటెయిల్స్, బ్లూ ప్రింట్, భరత్ సార్ వాళ్ళున్న లొకేషన్ అన్నీ ఉన్నాయి. నేను ఇంకొంచెం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే అని బాధపడ్డాడు. ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన కాద్రా గ్యాంగ్ చీకట్లో నడుస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో ఒక అసిస్టెంట్, బాస్, ఈ అడవి ఏంటి ఇంత భయంకరంగా ఉంది? మేమంతా అలసిపోయాం. ఇంకోవైపు మధ్యలో ఆ వింత ఆకారం మళ్ళీ ఎక్కడొచ్చి అటాక్ చేస్తుందో అని భయంగా కూడా ఉంది. అది కనుక ఇప్పుడొచ్చిందంటే పోరాడే శక్తి కూడా మాకు లేదు. మనం కాసేపు ఆగి రెస్ట్ తీసుకుందామా అని అడిగాడు. అది విన్న కాద్రా కోపంగా, డబ్బులు మాత్రం ప్రతి వాడికి కావాలి, పనిచేయమంటే మాత్రం లేనిపోని సాకులన్నీ వెతుకుతారు. మీరంతా సన్నాసులరా. మిమ్మల్ని నమ్ముకుని ఐలాండ్కొచ్చాను చూడు, నాది తప్పు అని అరిచాడు. కాని కాస్త దూరం నడిచేసరికి కాద్రాకి కూడా బలం లేనట్టుగా అనిపించింది. అందరూ ఒకే చోట కూర్చున్నారు. అప్పుడు వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటూ, ఈ భరత్ను పట్టుకుని వాళ్లకు అప్పచెప్పగానే మనం మళ్ళీ తిరిగొచ్చి ఆ వింత ఆకారాన్ని పట్టుకుని అమ్మేద్దాం. అప్పుడు మనకు బోల్డ్ అంత డబ్బొస్తుంది అని ఒక వ్యక్తి అన్నాడు. మరొకడు, ఆ భరత్ వాళ్ల యాచ్ చిరాయు చూసావా? చాలా లగ్జరీ యాచ్ కదా, అది కూడా అమ్మేస్తే ఇంకా ఎక్కువ డబ్బొస్తుంది అని అనగానే మిగిలిన వాళ్లు కూడా ఆశగా, అవును నిజమే, కానీ ఒకవేళ దాన్ని అమ్మేస్తే ఎలా అమ్మాలి, ఎవరికమ్మాలి, వచ్చే పాట ఎంతుంటుంది అనంటూ లెక్కలు వేసుకోవడం ప్రారంభించారు. అది విన్న కాద్రా, మీరు పగటి కలలు కనకండి. అసలు ఆ శ్రేయాస్ రాకేష్లు భరత్ను ఎందుకు పట్టుకురమ్మన్నారో తెలుసా? అతన్ని ఏదో ఒక రకంగా భయపెట్టి ఈ ఐలాండ్ను సొంతం చేసుకోవాలని. భరత్ ఈ ఐలాండ్ వాళ్ళకివ్వగానే ఈ ఐలాండ్పై హక్కు వాళ్ళదైపోతుంది. అప్పుడు వాళ్ల పర్మిషన్ లేకుండా మనం ఆ వింత ఆకారాన్ని బంధించలేం అని చెప్పాడు. అది విని ఒక్కడు వెంటనే, ఏంటి బాస్ అలా అంటారు? 2 రోజులుగా ఈ అడవిలో ఎన్ని పాటలు పడుతూ మనం భరత్ని పట్టుకుని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు మనకు ఆ మాత్రం సహాయం చేయరా? ఇంకా ఈ యాచ్ అంటారా? భరత్ని బంధించగానే ఇది మన సొంతమైపోతుంది. అప్పుడు ఇది మనం ఎవరికి కావలిస్తే వాళ్ళకి బ్లాక్లో అమ్ముకోవచ్చు అని ఎంతో ఆశగా చెప్పాడు. సరే సరే, ఇంక తీసుకున్న విశ్రాంతి చాలు, బయలుదేరండి. తెల్లవారేలోపు చాలా దూరం నడవాల్సి ఉంది అని వాళ్ళని తొందర పెట్టాడు కాద్రా. అప్పుడు ఇంకో వ్యక్తి మాట్లాడుతూ, ఈ భరత్ని పట్టుకోవడం మాట దేవుడెరుగు. మనం అక్కడికి వెళ్లేటప్పటికి మన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఈ ప్రయాణం చాలా కష్టంగా ఉంది. ఎప్పటికి చేరుకుంటామో ఏంటో అని నీరసంగా అన్నాడు. డబ్బులు వాటాలు పంచుకోవడం కోసం లెక్కలు ఉత్సాహంగా వేస్తారు, కాని పని చేయమంటే మాత్రం నీరసాలు వచ్చేస్తాయి. పదండి అనంటూ వాళ్లను విసుక్కున్న కాద్రా మళ్లీ వాళ్లతో కలిసి ప్రయాణం ప్రారంభించాడు. 2 రోజులుగా ఎటువంటి ఫోన్ కాంటాక్ట్ లేని భరత్, ఓంకార్ల గురించి వైజాగ్లో ఉన్న శిఖరం సినిమా షూటింగ్లోని సేఫ్టీ హ్యాండ్స్ టీం ఆందోళన పడుతున్నారు. అందులో ఒక టీం మెంబర్, భరత్ సార్ వాళ్ళు ఐలాండ్ను చూసి ఒకరోజు అక్కడే స్టే చేసి వస్తామని చెప్పెళ్లారు. ఆ రోజు నైట్ ఏదో లేక్ దగ్గరకు వెళ్తున్నామని ఓంకార్ సార్ ఫోన్ చేశారు. కానీ ఆ తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికే 2 రోజులైపోయింది అని అన్నాడు. మరో టీం మెంబర్, భరత్ సార్ వాళ్ల నుంచే కాదు, ఆ ఐలాండ్కి వెళ్లిన మిగిలిన పార్ట్నర్స్ నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇదేదో సీరియస్గా ఆలోచించాల్సిన విషయంలాగే ఉంది. అక్కడ వాళ్ళేమన్నా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారేమో అని అనుమానం వ్యక్తం చేశాడు. అవును, గతంలో కూడా భరత్ సార్ పైన చాలాసార్లు వైజాగ్లో అటాక్ జరిగింది. ఇక ఇప్పుడు ఒక ఐలాండ్కి వెళ్లారంటే అక్కడెవరన్నా టార్గెట్ చేశారేమో. మనం వెంటనే యాక్షన్ తీసుకుంటే మంచిది అని అన్నాడు. నిజమే, వాళ్ళేదో ప్రమాదంలో ఉండే ఉంటారు.
మనందరం వెంటనే ఐలాండ్కెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయాలి అని అనుకుంటూ అక్కడి నుంచి పైకి లేచారు. అదే సమయంలో శ్రేయాస్, రాకేష్ ఆకాశమే హద్దు సెట్లో మీట్ అయ్యారు. ఈ కాద్రాన్ని నమ్ముకొని మనం ఆల్రెడీ 3 days వేస్ట్ చేసేసాం. ఇంత టైం ఇచ్చామంటే ఆ భరత్ అలర్ట్ అయిపోతాడు. అప్పుడు మనం అనుకున్నది ఎప్పటికీ జరగదు అని అన్నాడు శ్రేయాస్. ఇంతలో రాకేష్ ఫోన్ మోగింది. అతను కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అని అన్నాడు. అవతలి వ్యక్తి ఏ విషయం చెప్పాడో గాని రాకేష్ డామెట్ అని కోపంగా ఆ సెల్ ఫోన్ విసిరి పారేశాడు. అప్పుడు శ్రేయాస్ ఇవ్వండి, ఆ భరత్ గాని తప్పించుకున్నాడా అని ఆత్రంగా అడిగాడు. ఇంకా లేదు, కాని జరగబోయేది అలాగే ఉంది అని చిరాగ్గా అన్నాడు రాకేష్. అసలేం జరిగింది, ముందు విషయం చెప్పండి అని అన్నాడు శ్రేయాస్. సేఫ్టీ హ్యాండ్ మెంబర్స్ మోనా ఐలాండ్కి బయలుదేరారంట. మనం ఆ ఐలాండ్కి కాంటాక్ట్ కట్ చేశాం కదా, అయినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందో నాకు అర్థం కావడం లేదు అని తలపట్టుకుని కూర్చున్నాడు రాకేష్. నేను ముందే అనుకున్నాను, ఈ భరత్ మామూలు వ్యక్తి కాదు, చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. నేనొక్కడే కాబట్టి ఏం చేయలేను అనుకున్నాను. నీతో కలిసి కూడా ఇలా ఫెయిల్యూర్ చూడవలసి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని రాకేష్ను రెచ్చగొడుతున్నట్టుగా మాట్లాడాడు శ్రేయాస్. అది విని రాకేష్ కోపంగా నీ రికమెండేషన్ వల్లనే ఆ కాద్రాని అక్కడికి పంపించాను. అదే నా మనుషుల్ని పంపించుంటే ఈ పాటికే ఐలాండ్ సొంతం అయ్యేది. ఒట్టి చేతకాని వెధవల్ని పంపించాం అని అన్నాడు. దాంతో శ్రేయాస్ కొంచెం వెనక్కి తగ్గుతూ ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. సేఫ్టీ హ్యాండ్ మెంబర్స్ వెళ్లేలోపు కాద్రా ఆ భరత్ను పట్టుకుంటే సరిపోతుంది. తొందరపడి మీ మనుషుల్ని పంపించకండి, దీని వెనక ఉన్నది మనమే అని భరత్ పసిగట్టేస్తాడు అని అన్నాడు. ఎప్పుడు మాత్రం మన మీద అనుమానం ఉండదని మీరు అనుకుంటున్నారా అని అడిగాడు రాకేష్. నేను కూడా అదే అంటున్నాను. ఇప్పటి వరకు ఈ పనిచేసింది మనవా కాదా అనే డైనమాలో ఉంటాడు. మన మనుషుల్ని పంపించామంటే కన్ఫర్మ్ చేసేసుకుంటాడు. అప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత ఆ భరత్ని తట్టుకోవడం మన వల్ల కాదు. మనం ఆవేశపడకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి అని అన్నాడు శ్రేయాస్. అడవిలో భరత్ జిక్కీతో పాటు కలిసి ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకి దూకుతూ వెళ్లటంతో అతనికి రెక్కలు కట్టుకుని గాల్లో ఎగురుతున్న ఫీలింగ్ కలిగింది. ఇంతలో దూరంగా కాల్పుల శబ్దం వినిపించింది. వెంటనే భరత్ అక్కడెవరో ఉన్నట్టున్నారు, అటువైపు వెళ్ళి జిక్కీ అని అన్నాడు. నిన్న రాత్రి జిక్కీని గాయపరిచిన వారే ఇప్పుడు మళ్లీ కాల్పులు జరుపుతున్నారని గ్రహించి జిక్కీ చాలా కోపంగా వేగంగా అటువైపు వెళ్ళింది. పైన ఒక చెట్టు మీద కూర్చుని భరత్, జిక్కీలిద్దరూ కింద ఏం జరుగుతుందో చూస్తున్నారు. ఒకవైపు ధన్యా, ఓంకార్ టీమ్స్, మరోవైపు కాద్రా అండ్ గ్యాంగ్ ఒక యాక్షన్ మూవీని తలపించేలా కాల్పులు జరుపుకుంటున్నారు. ఆ గందరగోళంలో ఎవరో ఎవరికీ సరిగ్గా కనిపించడం లేదు. అప్పుడు ధన్యా ఓంకార్తో వీళ్ళని నేను మిగిలిన గార్డ్స్ డిఫెండ్ చేస్తూ ఉంటాం. మనతో వచ్చిన స్మిత అండ్ టీం సభ్యులకు ఏం కాకుండా దూరంగా తీసుకెళ్ళండి అని చెప్పింది. మరోవైపున్న కాద్రా వీళ్ళని పట్టుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి అనుకున్నాను. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు వీళ్లే మనకెదురొచ్చారు. వీళ్లలో భరత్ ఒక్కడిని పట్టుకుని బంధిస్తే సరిపోతుంది. కానీ ఈ గుంపులో ఎవరు ఎక్కడున్నారో తెలియటం లేదు. ఈ కాల్పుల్లో పొరపాటున భరత్ చనిపోతే మనకు లాస్ వస్తుంది అని అన్నాడు. అప్పుడు అతని అసిస్టెంట్ బాస్, భరత్ సెక్యూరిటీగా ఇంతమంది గార్డ్స్ ఉన్నప్పుడు అతను స్వయంగా వచ్చి మనతో ఫైట్ చేసే అవసరం లేదేమో. భరత్ని వెనకాల ఎక్కడో దాచి గార్డ్స్ ఫైట్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని అన్నాడు. ఆ మాట నిజమై ఉంటుంది. అయితే కనిపించిన వాళ్ళని కనిపించినట్టుగా షూట్ చేసేయండి అని అన్నాడు కాద్రా. ధన్య గత 2 రోజులుగా నిద్ర లేనప్పటికీ ఆ అలసట ఎక్కడా కనిపించకుండా ఫైట్ చేస్తూనే ఉంది. ఈ ధన్య చాలా అడ్డుగా ఉందని భావించిన కాద్రా కోపంగా ముందు ఈ అమ్మాయిని అడ్డు తప్పించాలి, చాలా ఇరిటేట్ చేస్తుంది అని అనుకుంటూ ధన్యను ఏం చేసి షూట్ చేశాడు. అప్పుడు ఆ బుల్లెట్ నేరుగా వచ్చి ధన్య చేతిలో దిగింది. అది చూసిన ఓంకార్ వెంటనే మేడం, మీరు దూరంగా ఉండండి, ఇక్కడే ఉంటే మీ ప్రాణానికి ప్రమాదం అని అన్నాడు. అప్పుడు ధన్య చిన్నగా నవ్వుతూ భరత్ సార్ని కాపాడే వరకు ఈ ప్రాణాలు అలాగే ఉంటాయి. ముందు మీరు మిగిలిన వాళ్ళ సెక్యూరిటీ చూసుకోండి అని చెప్పి తిరిగి కాద్రాపై షూట్ చేస్తూ ముందుకు వెళ్ళింది. పైనుండి చూస్తున్న భరత్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాడు. అప్పుడు భరత్, జిక్కీ, నిన్ను గాయపరిచిన వాళ్ల మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. అదిగో ఆ రౌడీలు, అటువైపు వెళ్ళు అని అన్నాడు.
నిజానికి జిక్కీ నిన్న కాద్రా గ్యాంగ్ని చూసి వాళ్లతో ఆడుకునే ఉద్దేశంతోనే వారికెదురుపడింది. కాని వాళ్లు అమానుషంగా దానిపైన దాడి చేశారని దానికి చాలా కోపంగా ఉంది. ఇరువైపులా షూటౌట్స్ జరుగుతున్నాయి. సడన్ గా కాద్రా గ్యాంగ్ మనుషులు తగ్గుతూ వచ్చారు. ముందు వరుసలో ఉండి అది గమనించిన కాద్రా తన వాళ్ల మీదకి వెనక నుంచి ఎవరో దాడి చేస్తున్నారు అని గమనించాడు. నిజానికి భరత్ని కిడ్నాప్ చేయటం తప్ప తన మనుషులు చనిపోతే ఊరుకునే పరిస్థితుల్లో లేడు కాద్రా. వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అతనికి నిన్న చూసిన వింత ఆకారం కనిపించింది. అప్పుడు కాద్రా కోపంగా, నిన్న దీన్ని ప్రాణాలతో వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను, దీన్ని ఒక్క క్షణం కూడా బతకనివ్వను అని దానిపై గన్ గురిపెట్టాడు. అది గమనించిన భరత్ హఠాత్తుగా చెట్టు మీద నుండి కాద్రా ఎదురుగా దూకాడు. అనుకోకుండా భరత్ని చూసిన ధన్య అండ్ టీం షాక్ అవుతూ వెంటనే అతనికి రక్షణగా ముందుకొచ్చారు. ఒక్క క్షణం పాటు కాద్రాకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. జిక్కీ అతని మనుషులను చేతులతో ఎత్తి దూరంగా విసిరికొడుతోంది. అది చూసిన కాద్రా కోపంతో రగిలిపోతున్నాడు. అతనికి ఎదురుగా ఉన్న భరత్ కంటే తన మనుషుల్ని గాయపరిచే జిక్కీ మీదే ఎక్కువ కోపంగా ఉన్నాడు. ముందు జిక్కీని ఎలాగైనా చంపేయాలి అని నిర్ణయించుకొని తన మనుషుల్ని జిక్కీపై అటాక్ చేయమన్నాడు. కాని అతని ఆర్డర్ పాటించడానికి అక్కడ 10 మంది కూడా లేరు. జిక్కీ కొట్టిన దెబ్బలకు ఒక్కొక్కరు కాళ్ళు చేతులు విరిగి తలో మూల పడున్నారు. 5 నిమిషాల క్రితం వరకు భరత్ టీం తమ చేతుల్లో ఓడిపోతుందనే నమ్మకంతో ఉన్నాడు కాద్రా. కాని జిక్కీ రాకతో తన అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఆ వింత ఆకారం మా మీద పగ తీర్చుకుంటుందా లేక భరత్కు సహాయం చేస్తుందా అనే డౌట్లో ఉండిపోయాడు కాద్రా. ఈ పోరాటంలో బుల్లెట్ దిగిన ధన్య ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయా? కాద్రాని జిక్కీ చంపేస్తుందా? సేఫ్టీ హ్యాండ్స్ వచ్చేలోపే శ్రేయాస్ తన మనుషులను ఈ ఐలాండ్కు పంపిస్తాడా? ఇటువంటి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే.